I've unlearned everything from my acting. కోవిడ్ టైంలో అనుకుంటే ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యువ్ డన్. Yeah. వాట్ వాస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్? విరాట్ కోహ్లీయా? విరాట్ కోహ్లీ వాజ్ మై మోటివేషన్. టాలెంట్ ఒకటే కాదు, బట్ హీ కెప్ట్ గెటింగ్ బెటర్ అట్ హిస్ జాబ్ విత్ హిస్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫిట్నెస్ అని చెప్పారు. బికాస్ యువర్ మైండ్ గెట్స్ బెటర్ వెన్ యువర్ ఫిట్. ఇలాంటివన్నీ విని లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ఇట్ అని తీసుకున్నాను. అండ్ దెర్ ఇస్ వన్ థింగ్. Why do you think your relationship is successful? What has worked for you? A lot of respect towards each other. తను కీరవాణి గారికి బాహుబలికి పాడుతుంది, ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి 1000 రూపీస్కి 2000 రూపీస్కి వెళ్ళి రికార్డింగ్ పాడుతుంది. ఇట్స్ నాట్ కామన్, ఇట్ ఈస్ వెరీ అన్కామన్ అలా చేయటం. అండ్ గీత డస్ దాట్. Anything that life slapped you really hard? చాలా సందర్భాల్లో నన్ను చెంపదెబ్బ కొడుతూనే ఉంది, అయినా నేను మొండిగా కొట్టించుకుంటూ నా స్కిన్ మొద్దుబారిపోయింది కానీ నేను రియలైజ్ అవ్వట్లేదు. సో ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ద పాయింట్ అని ఒక సాచురేషన్ వచ్చేసింది. ఐ అన్లర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై యాక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ ఏదో కొట్లాట జరుగుతుంది, నేను భయపడాలి. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. దిస్ ఇస్ ఒక టెంప్లెట్ అలవాటు చేశారు. ఇలా చెయ్యకపోతే నువ్వు భయపడుతున్నట్టు కాదని చెప్పేవారు నాకు కొంతమంది. మీరు నా ఐపీఎల్ షోస్ చూస్తే, సో యా టాకింగ్ అబౌట్ టుడేస్ మ్యాచ్ వీల్ అనుకుంటే ఇట్లా అంటారు. నేను అట్లా అన్నా నాకు అవన్నీ చెప్పకన్నా ఇవాళ విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా, ఆడియన్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు మాకు నాకు కొడతాడా లేదా. ఐ స్టార్టెడ్ బిహేవింగ్ వెరీ సెమీ ఫార్మల్. స్పెషల్లీ ఈ సినిమాలో నేను డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా సార్లు ఫంబుల్ అయ్యాను. అండ్ నా డైరెక్టర్ నెవర్ కట్ ఇట్. నాతో డబ్బింగ్ కూడా అలాగే చెప్పించాడు. Man has enough for his needs but never enough for his greed. Because it is so common for all of us in real life to fumble. We tried testing this film with 150 different audience. For 2 hours 47 minutes కట్ని అందరితో ట్రై అండ్ టెస్ట్ చేసి దాన్ని 2 hours 5 secondsకి తీసుకొచ్చాం సినిమా. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ చూశారు. హీ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ మా డైరెక్టర్ని తీసుకెళ్ళి ఒక పెద్ద బ్యానర్లో అడ్వాన్స్ కూడా ఇప్పించారు. నువ్వు కరెక్ట్ సినిమాతోరా వీల్ ఎంకరేజ్ యూ అంటుంది ఆడియన్స్. ఐ థింక్ తెలుగు ఆడియన్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈజ్ అట్ దేర్ బెస్ట్. సప్లై చైన్ ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంట్ మనీ పాడ్కాస్ట్. నేను మీ గెస్ట్ నందు అండ్ ఇవాళ ఈ పాడ్కాస్ట్ ని హోస్ట్ చేసినటువంటి అనుష పిల్ల గారు మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. అనుష, వెల్కమ్ టు యువర్ ఓన్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ అండ్ దట్స్ అవర్ ప్లెజర్. ఇట్స్ ఐ థింక్ ఐ నో వి స్టార్టెడ్ ఆఫ్ ఆన్ అ ఫన్ నోట్, బట్ నేను ఒక 3-4 years నుంచి ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ దట్ ఐమ్ వెరీ అంటే చాలా ఇంట్రిగ్డ్ విత్ యువర్ జర్నీ. వావ్, థ్యాంక్ యూ. గీతా గారు వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను, చాలా ఫన్ గా స్టార్ట్ చేసి చాలా సీరియస్గా వెళ్తున్నాం. బట్ నో, ఇట్స్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ ఎథిక్. చాలా క్లియర్ గా కనిపిస్తుంది ద వే దట్ యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ యూ డూ. బట్ సీరియస్ టాపిక్స్ లో స్లోగా వెళ్దాం. సారీ, స్టార్టెడ్ ఆఫ్ అలాగా ఇలా వచ్చింది. బట్ ఇవాళ ఇంట్ మనీ పాడ్కాస్ట్ లో గెస్ట్ ఇస్ నందు, ఇంకా హోస్ట్ ఆవిడే ఎప్పుడు ఉంటారు. yes, బట్ క్రేజీ పాడ్కాస్ట్. లవ్ వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీ ఐ లవ్ మీరు హౌ యూ ద పాజిటివిటీ ఎగ్జుబరెన్స్ చాలా ఉంటుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అబ్సల్యూట్లీ. నేను the people that I respect, it's a pleasure to have them across me to speak about, you know, their journey. వీలైనంత వరకు తెలుగులో మాట్లాడతాం. దిస్ ఇస్ అ రిమైండర్ ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్. సూపర్. ఐ థింక్ నేను యూజువలీ గెస్ట్లు చాలా తక్కువ మందికి ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. అలా రీసెర్చ్ చేసినప్పుడు సాలిడ్ పాడ్కాస్ట్ మీరు ఎవరిది ఇవ్వలేదు ఇప్పటి వరకు. సాలిడ్ పాడ్కాస్ట్ అండి, అసలు పాడ్కాస్ట్ అనే ఇవ్వలేదు, సెటప్ మనకి లేదు ఇప్పుడు. సో నా ఇంటర్వ్యూస్ కూడా చాలా సినిమా రిలీజ్ అప్పుడు ఆర్ నేను హాట్స్టార్ లో చేసిన వెబ్ సిరీస్ దానప్పుడు తప్ప. సో ఐ ఫీల్ లైక్ నేను ఇది కొంచెం కిల్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ క్రియేటివ్ ఫీల్డ్లోనే ఎస్పెషలీ నేను 1 year నుంచి చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను చాలా క్లోజ్గా క్రియేటివ్ ఫీల్డ్లోనే. ఐ అండర్స్టూడ్ ద జర్నీస్ ఆర్ నెవర్ లీనియర్. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది. ఇప్పుడు మాకు కార్పొరేట్లో ఉన్నట్టు అసోసియేట్ తర్వాత మేనేజర్ తర్వాత డైరెక్టర్ అన్నట్టు లేదు. నో బుక్ రూల్స్ ఇక్కడ. నో బుక్ రూల్స్, విచ్ ఇస్ వాట్ ఇస్ ఫ్యాసినేటింగ్. అంటే ఇప్పుడు ఎవరైనా
ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్ మా గ్రాడ్యుయేషన్ అయినప్పుడు జాబ్ చేసేయాలి, ఇంత ప్యాకేజ్ వచ్చేయాలి అన్నట్టు ఒక ఫోకస్ ఉండేది. ఇప్పుడు అందరూ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే కాంటెంట్ క్రియేషన్ నుంచి ఎవ్రీబడి ఈస్ డూయింగ్ 2 things ఇన్ దేర్ లైఫ్. అట్లీస్ట్ ఎవ్రీబడి వాంటింగ్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్. జాబ్ చేసుకుంటున్నారు, పక్కన రీల్స్ ఎలా చేసుకుంటున్నారు. సో మల్టిపుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఐ థింక్ మీలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే వాళ్ళకు కొంచెం ఒక జోష్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఐ రియలీ వాంటెడ్ టు డూ అ పాడ్కాస్ట్ విత్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ ఐ స్టార్టెడ్. యాక్చువల్లీ అలా అందరు చేస్తున్నారంటే వీ షుడ్ థ్యాంక్ కోవిడ్ కూడా కొంచెం. అది నెగిటివ్ చాలా ఉండింది, బట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ లైఫ్ గురించి, డైనమిక్స్ ఆఫ్ హౌ యూ వాంట్ టు లీడ్ లైఫ్ నుంచి అన్నీ నాకు తెలిసి బాగా మార్చినట్టు అనిపిస్తుంది. పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ లాగా అయిపోయింది నాకు తెలిసి అందరి ఆలోచన విధానం అబౌట్ హౌ దే వాంట్ టు లీడ్ దేర్ లైఫ్. యా. సో మీ కెరియర్ లో అన్ని ప్రతి ఆస్పెక్ట్ ని టచ్ చేద్దాం. ఇప్పుడు కామెంటేటర్ గా, యాంకర్ గా, యాక్టర్ గా, you've done multiple things. ఇప్పుడు కొత్త హ్యాట్ ప్రొడ్యూసర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ హీరో అందులో మనం అంటే సైక్ సిద్ధార్థ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ద వే యు ఆర్ డూయింగ్ ప్రమోషన్స్ అసలు ఇట్ కాట్ ఎవ్రీబడీస్ అటెన్షన్. దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ స్మార్ట్ స్ట్రాటజీ. సినిమా గురించి మాట్లాడదాం, బట్ స్ట్రాటజీ వైజ్ కూడా మాట్లాడదాము. బట్ వాట్ డూ యూ థింక్ వాజ్ యువర్ అంటే బిగ్గెస్ట్ ఇది పివటల్ మూమెంట్ నాకు టు టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అని అనిపించిన ఆస్పెక్ట్ ఏది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్? పివటల్ మూమెంట్ టు టేక్ ఆఫ్ టు విచ్ లైక్ టు డైవర్ట్ టు కామెంటరీ ఆర్ ఇలానా అట్ అబౌట్ వాట్ లైక్ అర్థం కాలేనా? ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు క్రికెట్ గురించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్న, కామెంటరీ గురించి మాట్లాడుకున్న, యాంకర్, యాక్టర్, దీస్ ఆర్ మల్టిపుల్ హ్యాట్స్ రైట్. నందు లైఫ్లోని కెరియర్ పరంగా వాట్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ వాస్ ద బిగ్గెస్ట్ పివట్? ద బిగ్గెస్ట్ పివట్ వాజ్ మై ఆలోచన విధానం అబౌట్ నేను సినిమాని, పర్టికులర్లీ సినిమాని నేను అవుట్ ఆఫ్ హార్ట్ అండ్ ప్యాషన్ కోసమే చేద్దామని ఏ రోజైతే ఫిక్స్ అయ్యానో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్. ఐ థింక్ ఫ్రమ్ దేర్ మై చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాను. అంతకు ముందు వరకు ఏంటి అంటే డబ్బుల కోసం కూడా సినిమా చేసేసేవాడిని, చెయ్యాల్సి వచ్చేది. ఆలోచన కూడా ఎలా ఉండేదంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలా చెప్పి అలాంటివన్నీ విని మనం కనిపించేస్తూ ఉండాలి, సినిమాల్లో ఉంటే తప్ప మనకు అవకాశాలు రావు, ఎవడు మనల్ని దేకడు అనేటువంటి భయంతో ఏది పడితే అది చేసేవాడిని. దెన్ ఐ రియలైజ్డ్ ఏది పడితే అది చేయటం కాదు, మనకి బాగా నచ్చినది హై క్వాలిటీ గుడ్ కాంటెంట్, సంథింగ్ దట్ పీపుల్ విల్ ఆల్సో ఎంజాయ్. మనం నమ్మితే అట్లీస్ట్ మనం నమ్మాలి. మనమే నమ్మలేదు అనుకోండి, అవతల వాడికి నచ్చకపోవచ్చు, అట్లీస్ట్ మనమే నమ్మాలి అనే ఒక డెసిషన్ ఒక రోజు ఏ రోజు అయితే తీసుకున్నాం. ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ పివటల్ మూమెంట్ ఫర్ మై కెరీర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు జరిగింది? ఇది జరిగి ఒక అరౌండ్ సవారీ సినిమా కంటే ఒక 1 year బిఫోర్ సవారీ, 1.5 years బిఫోర్ సవారీ. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో తెలుగు క్రికెట్ హోస్ట్ చేయటం స్టార్ట్ చేశాను. కానీ అలాగా లేదు ఇది ఫిల్టర్ ఇక్కడ పెట్టేద్దాము అని అనుకోవడం కూడా ఒక ప్రివిలేజే కదా, బికాస్ నాట్ ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు సే నో టు ది ఆపర్చునిటీస్ దట్ దే ఆర్ గెట్టింగ్. కరెక్ట్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గా కానివ్వండి, లేదంటే వాంటింగ్ టు డూ సంథింగ్, దట్ ఈస్ ఆల్సో ప్రివిలేజ్ నో టు బీ ఏబుల్ టు సే నో. అబ్సల్యూట్ ప్రివిలేజ్, బట్ దట్ ప్రివిలేజ్ కేమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అ ప్రివిలేజ్ దట్ ఐ కెన్ సిట్ ఎట్ హోమ్ అండ్ కీప్ సేయింగ్ నో. ఈ సినిమా వద్దు, ఆ సినిమా వద్దు, నేను అదే సినిమా చేస్తా, ఆ ప్రివిలేజ్ లేదు. ఐ హ్యాడ్ టు మేక్ మనీ, విచ్ ఇస్ వై అంటే నాకు ఆడిషన్స్ ఇవ్వటం కానీ, ఒకవేళ ఇఫ్ స్టార్ స్పోర్ట్స్ డింట్ హ్యాపెన్ నేను ఇంకోటి ఏదన్నా చేసేవాడిని, ఉద్యోగం అయినా చేసేవాడిని వెళ్ళి, ఆర్ ఐ మీన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అదర్ సెటప్ ఆల్సో దట్ ఐఎమ్ ఇన్ టు. సో ఏదో ఒకటైతే చేసేవాడిని టు కీప్ ద అదేంటి నేను ముందుకు సాగుతూ ఉండాలి. దానికి ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా డెఫినెట్లీ వీ నీడ్ టు కీప్ డూయింగ్ హ్యావింగ్ ఇట్ కదా. సో దానికోసం నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా, నా ప్యాషన్తో ఉన్నది, తక్కువ అంచనా ఏది వేయకుండా ప్రతి రూపాయికి రెస్పెక్ట్ ఇస్తూ ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడిని. కానీ ఆ అదృష్టం ఏంటంటే అదే టైంలో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు దే వర్ లుకింగ్ ఫర్ తెలుగులో హోస్ట్ చేయడానికి, అండ్ దే యాక్చువల్లీ యాజ్ ద లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ అండ్ లాట్ ఆఫ్ దెమ్ లైక్ టీవీకి ఎందుకు రావటం, తెలుగులో కామెంటరీ, ఇలా చిన్న చూపు కూడా చూశారు. ఐ నో
బట్ నేను అలా చూడలేదు. ఐ థాట్ ఇట్ వాస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్ ఇన్ ది ఆడిషన్ అండ్ ఐ క్రాక్డ్ ఇట్. అండ్ అక్కడ నుంచి చూస్తే లాస్ట్ 8 yearsగా ఐ బీన్ కన్సిస్టెంట్లీ బీయింగ్ దేర్, విచ్ ఇన్ టర్న్ హెల్ప్ మీ టు గెట్ ఇన్ టు డి రియాలిటీ సీజన్ చేస్తున్నాను. నా 4th season చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఆల్ దిస్ హెల్ప్ మీ ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఫైనాన్షియల్గా దీని మీద డిపెండ్ అవ్వకుండా సినిమా మీద మంచి సినిమా కోసం వెయిట్ చేయడానికి హెల్ప్ చేసేది. మేము ఒక కాస్టింగ్ డైరెక్టర్ తోటి పాడ్కాస్ట్ చేసాం అర్లియర్. అంటే షీ సెడ్ దట్ ఐడియలీ టీవీలో కనిపించిన వాళ్ళకి బిగ్ స్క్రీన్లోని ఆపర్చునిటీస్ దొరకడం కొంచెం ఇదవుతుంది, ఎందుకంటే ఒక పర్సెప్షన్ అన్నది, పిఆర్ అన్నది, ఆల్ ఆఫ్ దట్ షీ వాస్ టాకింగ్ అబౌట్. నాకు ఈ ఫీల్డ్ గురించి చాలా తక్కువ తెలుసు. సో మై దిస్ థింగ్ ఇస్, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈవెన్చువలీ యు ఆర్ this is a question again, is that you want to become an actor, you wanted to become an actor when you started off your journey. Absolutely. అప్పుడు ఇవి ఒప్పుకుంటున్నప్పుడు that perception was not there in your head, that actor గా. అంతకుముందు I had it. అందరు అదే చెప్తున్నా కదా, there is this very old school thought behind టీవీలో కనిపిస్తే ఇలా ఆర్ ఇంకో దగ్గర కనిపిస్తే అలా. ఇది ఒక ఓల్డ్ స్కూల్ థాట్. ఇవన్నిటినీ అసలు ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. అసలు ఆడియన్స్ అది నందునా అనూషానా ఇంకో, అసలు ఆడియన్స్కి ఇవేం అక్కర్లేదు. ఆడియన్స్కి అలా ఏం కావాలి అంటే నువ్వు మంచి కథ చెప్పావా లేదా, ఇంతే. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఐ టెల్ యూ, బేబీ సినిమా జరిగినప్పుడు వైష్ణవి చైతన్య గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో ఆవిడ రీల్స్ చేసేవారు, యూట్యూబ్ చేసేవారు, అండ్ సినిమాల్లో కూడా సిస్టర్ క్యారెక్టర్స్ అలా చేసేవారు. ఆ టైంలో బేబీ లాంటి సినిమాలో ఆవిడని పెట్టుకుంటుంటే ఎవ్రీబడి క్వశ్చన్ సాయి రాజేష్ గారు, బట్ హీ బిలీవ్డ్ షీల్ ఫిట్ ద రోల్. షీ డిడ్ హర్ బెస్ట్. ఇట్ సూటెడ్ హర్. సినిమా 100 కోట్ల సినిమా అయింది. నోబడీ కేర్ ఆవిడ ఇన్స్టాగ్రామా యూట్యూబ్ అడగలే. లిటిల్ ఆర్ట్స్ మౌలి, అంతకు మించి అవైలబుల్గా ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. ఇంకా ఈ స్టార్ స్పోర్ట్స్ ఇవైనా హాట్స్టార్కి వెళ్ళో లేదంటే స్టార్ స్పోర్ట్స్ తెలుగు పెట్టుకోవాలి. ఫోన్లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తే మౌలి గారు వచ్చి ఆయన తనవి కాంటెంట్ ఉంటుంది. అందరూ ఇతని సినిమానా అని రిలీజ్ ముందు రోజు వరకు అన్న వాళ్ళందరూ నోరు మూయించాడు. 50+ crores కొట్టాడు. ఇంకోటి కూడా చెప్తా, అంతకుముందు ఇన్ని ఫ్లాప్లు ఉన్న హీరోకి ఫ్లాప్ రావడం కష్టం అండి. అది కూడా లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎవ్వడు అసలు కేర్ చేయట్లేదు. నువ్వు కరెక్ట్ సినిమాతోరా వీల్ ఎంకరేజ్ యూ అంటుంది ఆడియన్స్. ఐ థింక్ తెలుగు ఆడియన్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈజ్ అట్ దేర్ బెస్ట్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఇప్పుడు మనం డిజిటల్లీ ఎంత అవైలబుల్ ఉంటే అంత ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తున్నారంటే, మీకు ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారా, అయితే వీళ్ళని సినిమాలో పెట్టుకోవటం వల్ల ప్రమోషన్స్లో వీళ్ళు మనకు ఉపయోగపడతారు, వీళ్ళని కాస్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకు నా నెక్స్ట్ సినిమా ఉంది, నా నెక్స్ట్ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ త్రూ అవుట్ ఒక ఫ్రెండ్ రోల్ ఒకటి ఉంటుంది. నాతో మా ప్రొడ్యూసర్ చెప్పారు, నందు మనం ఎవరైనా సంబడి ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ హూ డస్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ హూస్ ఫన్నీ అతన్ని పెట్టుకుందాం అంటున్నారు. ఇంతకుముందు అలా సజెస్ట్ చేస్తే ఎందుకండి మా వాళ్ళు ఉంటే మనకి సినిమా అనేవారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరు దేర్ లైక్ లేదు లెట్స్ డూ దిస్ అంటున్నారు. సో దట్ పర్సెప్షన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ ఇట్. అసలు సినిమాలనే కాదు, ఏది చేయాలన్నా నాకు తెలిసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తే ఎక్కువ కూరగాయలు అమ్మగలుగుతున్నారు ఇవాళ రోజున. ఫ్రమ్ దేర్ టు ఎనీబడి. దేర్ దిస్ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఏం తయారు చేసేవారు, బర్గర్స్ కాదు వడాపావ్ చేసే ఆవిడ ఒక నార్త్ ఇండియాలో ఒక ఆవిడ ఉన్నారు. షీ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ అరౌండ్ వడాపావ్. ఆవిడ హిందీ బిగ్ బాస్లోకి వెళ్ళారు. అక్కడ నుంచి హర్ కెరీర్ డెఫినేషన్ మారిపోయింది, అంతా డైనమిక్స్ మారిపోయాయి. ఇంతకుముందు 10,000 నెలకి 10,000 వడాపావులు అమ్మేవాడు, ఇవాళ నెలకు 50,000 వడాపావులు అమ్ముతున్నారు. అండ్ సినిమాల్లో పెట్టుకుంటున్నారు, బిగ్ బాస్లకి పిలుస్తున్నారు. సో అది లేదు ఇప్పుడు. దేర్ ఇస్ దిస్ కాన్సెప్ట్, నేను పాడ్కాస్ట్లు భయంకరంగా చూస్తుంటాను సిన్స్ 2016. పాడ్కాస్ట్లు అంటే ఏంటో ఇండియాలో తెలియనప్పుడు నేను స్టిచ్ అని ఒక యాప్లోనే లెఫ్ట్ రైట్ సెంటర్ వినేదాన్ని. అసిమెట్రికల్ రిటర్న్స్ అని ఒక ఇది రీసెంట్గా ఐ లెర్న్డ్ అబౌట్ ఇట్. అపారెంట్లీ ఆ కంఫర్ట్ జోన్ వదులుకొని వెన్ యూ టేక్ అ స్టెప్ ఇన్ టు సంథింగ్ దట్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్, కాంటెంట్ క్రియేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ స్టార్ట్ డూయింగ్ కాంటెంట్ యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అవెన్యూస్ ఇట్ విల్ ఓపెన్ అప్ ఫర్ యూ. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ అది నీకు తెస్తుంది అని చెప్పి నువ్వు ఊహించలేవు. అవును, మనం పని చేయడం అన్నదే ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ గా ఉండాలి అంతే. అండ్ ఆల్సో అందులో దిస్ ఇస్ ద బెస్ట్ అని రాసుకొని డిజైన్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. ఐ థింక్ వన్స్ యూ కీప్ డూయింగ్ ఇట్ యూ విల్ ఫైండ్ యువర్ నీష్
దట్స్ వాట్ ఐ థింక్. Yeah. అంతే కదా. మీరు సినిమాల్లో చెప్పారు కదా ఇప్పుడు ఎలాగైతే ఫ్లాప్లు ఉన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు క్యారెక్టర్ సెట్ అవుతారంటే ఒక మంచి సినిమాకి హైర్ చేసుకోవడం ఎలాగైతే పట్టించుకోవట్లేదనో, రీసెంట్గా నేను యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి వెళ్ళాను సెప్టెంబర్లోనే. అక్కడ ఒక్కటే చెప్పారు, ఏంటి అంటే ఇప్పుడు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఇన్ని ఉంటేనే ప్రమోట్ చేస్తాం ఆ పర్టిక్యులర్ పేజ్లోని అని ఎవ్వరూ అనుకోవట్లేదంట. అపారెంట్లీ హౌ ఎంగేజింగ్ యు ఆర్ విత్ యువర్ ఆడియన్స్, మీ కాంటెంట్ మా బ్రాండ్కి అలైన్ అవుతుందా లేదా అది చూసుకొని దే ఆర్ ఆల్సో గెటింగ్ ఆపర్చునిటీస్. ఇట్స్ నో మోర్ అబౌట్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఆల్సో అపారెంట్లీ. అండ్ ఆల్సో ఇందాక మీరు అడిగిన దానికి టీవీ ఇది ఉంది కదా, ఇప్పటి వరకు నేను హీరోగా చేసిన సినిమాల్లో, నేను లీడ్గా చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఒక పెద్ద బ్యానర్ ఇన్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో బ్యాక్ చేసింది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నేను చేసిన సినిమా సైక్ సిద్ధార్థ, ఇట్ ఇస్ బ్యాక్డ్ బై సురేష్ బాబు గారు అండ్ రానా గారు. సురేష్ బాబు గారు, రామానాయుడు అంటే లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఇది ఎప్పుడు జరిగింది, నేను టీవీలో గత 2 ఏళ్ళగా 3 ఏళ్ళగా కనిపిస్తున్న తర్వాతే జరిగింది. దే డెంట్ గివ్ అ డామ్ అబౌట్ వీడు టీవీ చేస్తున్నాడు. ఆల్ దట్ దే వాంటెడ్ వాస్ వీడు మంచి సినిమా చేశాడా లేదా. వాళ్ళు చూడండి, వాళ్ళు వెళ్ళి అవునమ్మా నువ్వు టీవీలో చేస్తున్నావు కదా, ఇది వద్దుమా మనం చేయలేము, అనవసరంగా టీవీ చేసావు, లేదంటే కొనేవాడిని అనలేదు. వాళ్ళు సినిమా చూశారు, నచ్చింది కొనుక్కున్నారు. సో ఐ థింక్ అంతకు మించినటువంటి ఇంకా ప్రూఫ్ ఉండకపోవచ్చు దీనికి. అంతే కదా. అంతకు ముందు వరకు నేను ఏ టీవీ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ సినిమానే చేసినప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. సో అప్పుడు నేను మంచి కాంటెంట్ చేయలేదు, అంతే డిఫరెన్స్. నేను టీవీ చేశానా చేయలేదా కాదు, మంచి సినిమా చేశానా లేదా ఇస్ ద థింగ్ అనుకుంటా. సో ఇప్పుడు నౌ దట్ ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా, ఇనిషియలీ నేను ఎక్స్ట్రోవర్ట్, బ్యాండ్ విడ్త్ ఇంత ఎనర్జీ అంటే ఇంతే ఉంటది అన్న కాన్సెప్ట్ నాకు ముందు తెలియకపోతుండే. ఇప్పుడు పాడ్కాస్ట్, ఐ హ్యావ్ అ జాబ్, ఇలా మల్టిపుల్ ఇవి చేస్తున్నప్పుడు రే ఇంక నాకు ఎనర్జీ లేదు ఇది చేయాలి అన్నట్టు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ అంటే వర్క్ పరంగా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూవ్ లెర్న్డ్, యూవ్ ఇంప్రూవ్డ్ అంటే ఉంటది కదా, అదే ఇంట్రోస్పెక్షన్ అని అంటాం కదా. చాలా విషయాలు కొన్ని తప్పులు చేసి నేర్చుకుంటాం. ఇంకొకటి అంటే ఫాస్ట్ లెర్నర్స్ ఆల్వేస్ ఇంకొకటి చూసి రే తప్పు చేస్తాడు, ఇది మనం మాత్రం చేయకూడదు. సో ఇలాగా ఎనీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 2-3 yearsలోని దీస్ థింగ్స్ నేను అసలు లెట్ గో చేయను, దీస్ ఆర్ మై నాన్ నెగోషియబుల్స్, దీస్ ఆర్ మై వాల్యూ సిస్టమ్ ఇది అన్నట్టు, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ స్వోర్ బై? నేను లెట్ గో చేయను అనుకున్నావా? నాకు ఒక విషయం నచ్చకపోతే మొహమాటంకి వెళ్ళి అని అనద్దు అని చాలా గట్టిగా ఐ స్వోర్ బై మై సెల్ఫ్ దట్ నాకు నచ్చలేదు అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఇది నచ్చలేదు సార్, ఆర్ ఇది నచ్చలేదు బ్రో, ఇది ఇలా వెళ్తే అవ్వదు మ్యామ్, మనకి ఇలా చేస్తే బెటర్ మ్యామ్ అని నాకున్న ఉద్దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేయాలి అని ఫిక్స్ అయ్యా. వాళ్ళు వింటారా లేదా నాకు తెలీదు. మొహమాటానికి మాత్రం బాగుంది అని చప్పట్లు కొట్టద్దు అని ఫిక్స్ అయిపోయా. బికాజ్ అది వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ కెరీర్ని, వాళ్ళ మనీని ఎఫెక్ట్ చేస్తుంది. బికాజ్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి దర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్. హర్ట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పేసి బాగుంది అని చెప్పి వదిలేస్తే సినిమా నా డెసిషన్ ఏమి తోపు ఇరగొడేస్తా అనట్లే. కానీ నాకు నచ్చలేదు ఒక విషయం అంటే నాలాంటి వాళ్ళు 100 మంది అయినా ఉంటుంటారు. ఆ 100 మందికి నచ్చకపోతే ఆ 100 మంది ఒపీనియన్ ఎఫెక్ట్ ఇస్తుంది ఒక రిజల్ట్కి, ఒక సినిమా కానీ ఒక షోకి కానీ ఏదైనా. ఆ విషయంలో ఐ థింక్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ స్టే స్ట్రైట్ అండ్ ట్రూ టు మై ఫీలింగ్స్ అని ఒకటి ఐ స్వోర్ బై మై సెల్ఫ్. అబద్ధం ఆడకూడదు, అవతల వాడిని హ్యాపీ చేయడానికి ఐ షుడ్ నాట్ లై 100%. అదైతే ఫిక్స్ అయ్యా. నన్ను రాంగ్గా పర్సీవ్ చేసుకున్నా పర్లేదు, లేటర్ ఆన్ దే విల్ రియలైజ్ వాడు మంచిగా చెప్పాడేమో. I'll just tell them, I'll not push things. So that is one thing I learned. And going further, one thing that we'll implement is, as a team ga nenu na Psych Siddartha director okati మేము కలిసి డిసైడ్ చేసుకుంది ఏంటంటే, nobody is bigger than cinema and audience are bigger than cinema. Like teamలో nobody is bigger than cinema, but బయట చూస్తే audience are bigger than cinema. So they will decide if the film is good or not us. వీఆర్ ఓన్లీ నిమిత్త మాత్రమే, మనం ఇక్కడ తయారు చేద్దాం, నేను గ్రేట్ కాదు నువ్వు గ్రేట్ కాదు, ఇద్దరం కలిసి ఫస్ట్ కామన్గా అందరి ఒపీనియన్స్ రివ్యూస్ తీసుకుని అందరూ ఒక 70% అయినా సరే ఒప్పుకునేంత వరకు వస్తేనే ద ఫిల్మ్ షుడ్ గో అవుట్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ స్వోర్ బై. నేను నెక్స్ట్ చేసే ఏ సినిమాకైనా ఒక కట్ అయిన తర్వాత ఐ వాంట్ టు షో ఇట్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఫోకస్ గ్రూప్ షోస్ అంటాం. రేపొద్దు నేను మీకు కూడా కాల్ చేస్తాను, అనుష రండి చూడండి అంట, మీ 10 మంది ఫ్రెండ్స్ని తీసుకురమ్మంట, 10లో ఒక 6 కనుక ఒక పాయింట్ ఇది అసలు అన్నారు అనుకోండి, ఆ పాయింట్ మీద వర్క్ చేయాల్సిందే, నాకు నచ్చకపోయినా మీకు నచ్చకపోయినా.
ఐ థింక్ దట్ విల్ హెల్ప్ సేఫ్ జోన్లో ఉంచుతుందని నమ్ముతున్నా. ఇప్పటికైతే అది నమ్ముతున్నా. అది ఏమన్నా తేడా కొట్టిందంటే అప్పుడు మారుద్దాం. ఫేర్ ఎనఫ్. ఇది నేను ఇందాక స్టార్టింగ్లో అన్నాను కదా, వర్క్ ఎథిక్ దట్ లైక్ రియలీ లైక్ అని. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదా, అరే దేర్ టేక్ ఆన్ లైఫ్ ఇస్ వెరీ నైస్ అని చెప్పి యూ రెజనేట్ విత్ దెమ్. సో అట్లా వై ఐ అంటే నేను స్పోర్ట్స్ ఎక్కువ చూడను, బట్ సమ్హౌ నాకు మీరు చేసే స్టైల్ ఐ రియలీ లైక్. అంటే ఏదో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నట్టు అని అనిపిస్తుంది. రియాలిటీ షోస్ కానీ ఇట్స్ లైక్ యువర్ పర్సోనా ఇస్ సంథింగ్ దట్ అరే ఇది తీసుకొని నేను చేద్దాము అని అనుకుంటే నేను దాన్ని కిల్ చేస్తా అన్న దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ విత్ వాట్ ఎవర్ యూ పికప్ అండ్ డూ. సో ఈ పర్టిక్యులర్ జర్నీలో ఏదైతే ఉన్నదో ఇలా చేయడం కూడా కష్టమే. అంటే మీరు ఇప్పుడు ఎలాగైతే నాకు నచ్చకపోతే నేను చేయను అని అనుకున్నారో దట్ మైట్ హావ్ కమ్ ఆఫ్టర్ మల్టిపుల్ మిస్టేక్స్ దట్ యూ హ్యావ్ డన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. ఇట్లా ఎనీథింగ్ దట్ లైఫ్ స్లాబ్డ్ యూ రియలీ హార్డ్. అరే ఇంకా ఎవ్రీ టైం విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసింగ్ ప్రాజెక్ట్ ఇట్ కెప్ట్ స్లాపింగ్ మీ బిగ్ టైం. అండ్ దెన్ వన్ డే ఐ డిసైడెడ్ ఇక్కడ కూడా నేను ఇప్పుడు అదృష్టం ఉండాలరా అంటాం. దేవుడు అందరికీ అదృష్టం దురదృష్టం రెండూ ఇస్తాడు. ఈ రెండింటిని ఎంతెంత నువ్వు తీసుకున్నావు అనేది నీకు ఒక బేస్ తెలివిస్తాడు. దాన్ని యాజ్ అన్ ఇండివిజువల్గా నువ్వు దాన్ని పదును పెట్టుకుంటూ వెళ్ళాలి. అది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు కూర్చుని రాయాడు వీడికి అదృష్టాన్ని. వాడు ఏదో చేసి ఉంటాడు, గుడ్ వర్కో హార్డ్ వర్కో స్మార్ట్ వర్కో లేదంటే ఒక దొంగన కొడుకులాగా ఉండో వాడి ప్లానింగ్లో వాడు ఏదో చేసి ఉంటాడు ఒకటి సక్సెస్ అయ్యాడంటే. అది నేను నమ్ముతాను ఖచ్చితంగా. ఆ పై నుంచి అయితే ఊడిపడదు నేను అనుకోవటం. ఊడిపడినా కూడా అది ఎక్కువ కాలం అయితే నిలవదు. దట్ ఐ బిలీవ్. సో అదే ఇఫ్ లైఫ్ స్లాబ్డ్ యూ అన్నారు కదా, అలా చాలా సందర్భాల్లో నన్ను చెంపదెబ్బ కొడుతూనే ఉంది. అయినా నేను మొండిగా కొట్టించుకుంటూ నా స్కిన్ మొద్దుబారిపోయింది కానీ నేను రియలైజ్ అవ్వట్లే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను రియలైజ్ అయ్యా ఇప్పుడు కూడా అవ్వకపోతే ఇంకా దేవుడు క్షమించాడు. ఆడియన్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళు క్షమించకపోవడం వరకు ఒక దేవుడు ఇంకా దేవుడు అవకాశం ఇవ్వటం మానేస్తాడు. సో ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ద పాయింట్ అని ఒక సాచ్యురేషన్ వచ్చేసింది. నాట్ వన్ ప్రాజెక్ట్ ఆర్ వన్ సింగిల్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ అమాల్గమేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ పుట్ టుగెదర్ అండ్ దెన్ ఇట్ హిట్ అ సాచ్యురేషన్. ఇంకా దీని తర్వాత ఇంకా లేదు అన్న సాచ్యురేషన్ వచ్చాక ఐ థింక్ ఐఎమ్ లైక్ ఓకే వాయిస్ నౌ ఇట్స్ టైమ్ టు రీసెట్ రీథింక్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ టైమ్ టు అన్లర్న్ ఎవ్రీథింగ్ దట్ ఐవ్ లర్న్డ్. I've unlearned everything from my acting. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ అక్కడ ఏదో ఒక షాకింగ్ మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏదో కొట్లాట జరుగుతుంది, నేను భయపడాలి. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్ దిస్ ఈజ్ ఒక టెంప్లెట్ అలవాటు చేశారు. ఇలా చెయ్యకపోతే నువ్వు భయపడుతున్నట్టు కాదని చెప్పేవారు నాకు కొంతమంది. ఇదేంటి ఇలా చూడాలి ఇటు చూడాలి మనం భయం వేస్తే ఇంకోటి ఏదో ఒక న్యాచురల్గా ఏం భయపడతాం అనే రియాక్షన్ ఒకటి, అది ఆలోచించాలి అనేది కూడా ఆలోచించక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు దిద్దాలి అనే ఒక ఫీలింగ్కి వచ్చి అదే చేసేవాళ్ళం. దెన్ ఐ అన్లర్న్ దట్ ఫస్ట్లీ. ఇలానే చేయక్కర్లేదు, ఇంకోలాగా కూడా చెయ్యొచ్చు, నార్మల్గా బిహేవ్ చేయొచ్చు. భయం అంటే ఇలానే భయపడనక్కర్లే కదా, అందరూ అలా ఏం భయపడరు కదా. సో అలాంటి చిన్న చిన్న నువాన్సెస్ని ఐ స్టార్టెడ్ పాతగా నేర్చుకున్నవన్నీ అన్లర్న్ చేసి దెన్ రీసెట్ చేసుకున్న సిస్టమ్ అంతా. మాట్లాడే విధానం, డైలాగ్ చెప్తుంటే ఫంబుల్ అవ్వచ్చు, ఇట్స్ ఓకే టు ఫంబుల్. రియల్ లైఫ్లో ఫంబుల్ అవుతాం కదా మాట్లాడుతుంటే. ఆ యాటిట్యూడ్ని క్యారీ చేయడం స్టార్ట్ చేశాను యాక్టింగ్లో కూడా, నా లైవ్లో కూడా. మీరు నా ఐపీఎల్ షోస్ చూస్తే మీరు అన్నారుగా రిలేట్ అవుతాం. నాకు చాలామంది యూ వోంట్ బిలీవ్ 50+ 60+ వాళ్ళు నాతో వాళ్ళ ఇంట్లో క్రికెట్ చూస్తుంటే అంకుల్స్ కానీ ఆంటీస్ కానీ నాతో ఎంతోమంది నాకు మీరు మీ హోస్టింగ్ చూస్తామండి, మా ఇంట్లో పిల్లాడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనేవారు. ఎందుకంటే నేను అసలు ప్రొఫెషనల్గా బిహేవ్ చేయ. అక్కడ నేను క్రికెటర్ని కూడా అన్నా అని పిలిచేస్తా. ఇట్స్ ఓకే, అది ఎవడో రూల్ సెట్ చేశాడు ఇలానే బిహేవ్ చేయాలి. సో టాకింగ్ అబౌట్ టుడేస్ మ్యాచ్ అనుకుంటే ఇట్లా అంటారు. నేను అట్లా చేయ. అన్నా నాకు అవన్నీ చెప్పకన్నా, ఇవాళ విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా, ఆడియన్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నాకు చెప్పు కొడతాడా లేదా అంటారు వాళ్ళు. అరే అలా ఎలా చెప్తాం నందు, ఇప్పుడు అక్కడ పిచ్ ఉంటుంది, కండిషన్స్ ఉంటాయి, అవతల బౌలర్ ఏంటి అని అలా వస్తారు. సో ఐ వాంట్ టు బి ద వాయిస్ ఆఫ్ ది ఆడియన్స్ అని నేను ఆ డైనమిక్స్ ఆఫ్ ఆ హోస్టింగ్ని క్రికెట్లో అట్లీస్ట్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ బిహేవింగ్ వెరీ సెమీ ఫార్మల్. అప్పటి వరకు ఫుల్ ఫార్మల్. ఇట్స్ అ జెంటిల్మెన్స్ గేమ్, ఇట్స్ అన్ ఇంగ్లీష్ గేమ్ క్రికెట్, ఇలా ఉండేది. నాకు వద్దు. నేను ఇవాళ రోజున నేను ఒక రాజమండ్రికో కాకినాడకో అంత అమలాపురంకో షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక
ఒక కిరాణా షాప్లో ఊరికే షూటింగ్ జరుగుతుంటే ఆ కిరాణా షాప్ దగ్గరికి లేదు బిస్కెట్లు తింటాం కదా, అక్కడ ఉన్న కిరాణా షాప్లో ఒక అన్న అంటున్నాడు, అన్న అసలు నువ్వు మాట్లాడుతుంటే ఈజీగా అర్థమవుతుంది అన్న అన్నాడు. అది కదా నాకు కావాలి. ఏదేదో మాట్లాడి స్టాటిస్టిక్స్ ఇంత చెప్పి 70 సెంచరీలు కొట్టాడండి విరాట్ కోహ్లీ. 71st సెంచరీ ఎప్పుడు వస్తుంది సార్? సంవత్సరం అయిపోయింది. చెప్పండి నాకు 71st సెంచరీ ఎప్పుడు వస్తుంది? ఇనీషియల్గా వినడానికి హార్డ్గా ఆడ్గా ఉండొచ్చు, కానీ నేను నా కజిన్స్తో ఎలా మాట్లాడతానో, నా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతానో, నేను నా హోస్ట్తో కూడా, నా గెస్ట్తో కూడా అలాగే మాట్లాడాలని ఫిక్స్ అయ్యా. నౌ దట్ ఈస్ అన్లర్నింగ్ అంట. I've learned a certain way. I wanted to unlearn all of that and come with a fresh perspective. Dialogues. ఇప్పుడు స్పెషల్లీ ఈ సినిమాలో మీరు టీజర్ చూసిన ట్రైలర్ చూసిన ద వే అదేదో తోపులా చెప్పట్లేదు అసలు, లెట్ ది ఆడియన్స్ డిసైడ్. కానీ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు చాలాసార్లు ఫంబుల్ అయ్యాను అండ్ నా డైరెక్టర్ ఈ నెవర్ కట్ ఇట్. నాతో డబ్బింగ్ కూడా అలాగే చెప్పించాడు. మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని వాడాం సినిమాలో. ఒక ఫ్లోలో చెప్తూ మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనస్ ఫర్ హిస్ గ్రీడ్స్ అన్న. టేక్ ఓకే చేసుకుని డబ్బింగ్లో అది ఇనస్ అనే చెప్పాం, బికాస్ ఇట్ ఈస్ సో కామన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ రియల్ లైఫ్ టు ఫంబుల్. దాన్ని ఇప్పుడు నేను మీతో ఇనస్ ఫర్ హిస్ గ్రీడ్స్ అని బయట మాట్లాడుతున్నాను అనుకోండి, కెమెరా ముందు అయితే ఒకసారి కట్ చేద్దాం అనుష మళ్ళీ చెప్తా అంట, బయట మాట్లాడుతుంటే ఇనస్ అన్నాను అనుకో దాన్ని నేనేం కరెక్ట్ చేయను కదా. సో అలాంటి ఆలోచనలని ఇంప్లిమెంట్ చేసేయాలి అనే ధైర్యాన్ని తెచ్చుకున్నా. ఆఫ్టర్ ఆల్ ద స్లాప్స్, సాచ్యురేషన్ అండ్ అన్లర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. సో ఇది మనం రిలేట్ చేద్దాం కార్పొరేట్ వరల్డ్ లో కూడా. ఇప్పుడు ఇక్కడైతే ఎలాగైతే బెటర్ అవుతూ వెళ్తుందో, దట్ పీపుల్ అథెంటిసిటీని ఎలాగైతే ఆన్ స్టేజ్ పెడుతున్నారు, కార్పొరేట్ లైఫ్ లో కూడా యాక్చువల్లీ అనుష వి రియలీ లైక్ యూ బికాస్ యూ ఆర్ యువర్ సెల్ఫ్ అని అన్నారు. ఓ ఇది ప్రివిలేజ్, ఇది బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అని అనిపించేది నాకు స్టార్టింగ్ లో. బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో మనకు సొసైటీ ఎంత రుద్దేసిందంటే మనల్ని, ఇది కరెక్ట్, ఇది ఇందాక మీరు యాక్టింగ్ ఇట్లానే చెయ్యాలి అని చెప్పి, ఎవ్రీథింగ్ ఇస్ సో బాక్స్డ్ అండ్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్ నౌ. కరెక్ట్. నో బడీస్ ఇవి రూల్స్, ఇవి సెట్ ఆఫ్ రూల్స్ అన్నట్టు. ఐ థింక్ ఇప్పుడు జెన్జీ అని అంటున్నారు కదా, నన్ ఆఫ్ దెమ్. నాకు బాస్ నచ్చకపోతే నేను పని చేయను, నన్ను సండేలు పని చేయమంటే నేను చేయను. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ దేర్ సో అన్అపాలజెటిక్లీ దెమ్సెల్వ్స్. ఇట్స్ ఆల్మోస్ట్ స్కేరీ ఫర్ మిలినియల్స్ లైక్ us that ఓ మనకి ఇలా నో చెప్పే ఆప్షన్ ఉందని మనకు తెలియదు. మనం వెళ్ళి గిసాబిట్టి చేసి సండేలు రమ్మంటే సండేలు రమ్మని ఇవన్నీ చేసేవాళ్ళం టైప్లో. అథెంటిసిటీ ఆల్సో ప్రతి ఒక్కరికి మనం ఏంటి మనకి తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది చాలా. కొంతమందికి ముందే తెలుసుకునేంత మైండ్ ఉంటుంది, చాలా మందికి అట్లీస్ట్ ఐ మీన్ ఇఫ్ ఐ కెన్ కన్సిడర్ మనం అట్లీస్ట్ మై సెల్ఫ్ అంటే ఒక యావరేజ్ బాయ్ నేను, మనకు టైం పడుతుంది బట్ దొరుకుతుంది ఎక్కడో అక్కడ అథెంటిసిటీ దొరుకుతుంది. హౌ డిడ్ యూ రియలైజ్ దట్ ఇది నేను అని చెప్పి ఎప్పుడు, వాట్ వాజ్ దట్ జర్నీ లైక్? ఇదే రే వేరిన్ ఇంతకుముందు నేనేంటి, నా సోషల్ ఇమేజ్ ఏంటి, 2 డిఫరెంట్ ఉండే. ఐఎమ్ సంథింగ్, మై సోషల్ ఇమేజ్ ఇస్ సంథింగ్. దట్ కేమ్ ఫ్రమ్ భయం, ది ఓల్డ్ స్కూల్ విధానాలు ఆఫ్ ఐఎమ్ ఎ వెరీ ఓల్డ్ స్కూల్ గై మళ్ళీ, కానీ ఇన్ డిఫరెంట్ విషయాల్లో, బట్ నాట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ బీయింగ్ మై సెల్ఫ్. ఈ విషయాల్లో ఐఎమ్ నాట్ ఓల్డ్ స్కూల్ ఇంకా ఎనీమోర్. సో నా సోషల్ ఇమేజ్ ఏంటి అనేది విషయంలో చాలా కాన్షియస్ ఉండేవాడిని. భయం ఉండేది, అమ్మో ఇలా మాట్లాడకూడదు, ఇలా చెప్తే ఇలా అనుకుంటారు అలా. అప్పుడు ఐ రియలైజ్డ్ అసలు ఐ థింక్ మీ పాడ్కాస్ట్లో గీత చెప్పిందో లేదో ఈ విషయం. ఐ టోల్డ్ హర్ వన్ థింగ్ ఒకరోజు, మనం 30 years వచ్చేంత వరకు అవతల ఇప్పుడు మనం ఇలా ఉండకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, జాగ్రత్తగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. 30 నుంచి మనకి 45th year అలా 15 20 years, లెట్స్ సే 20 years, 30 to 50 years వరకు వాళ్ళు ఏమనుకుంటే ఏంటి. ఇప్పుడు మనం ఉన్న ఫేజ్ ఐ విల్ బీ మై సెల్ఫ్ రే, ఐ విల్ బీ అథెంటిక్, ఏదైనా అనుకునే వాళ్ళని. ఇప్పుడు మనం అదే ఫేజ్లో ఉన్నాం, తెలిసినా కూడా చేయలేం, ఐ విల్ బీ మై సెల్ఫ్ అనుకుంటాం. 50 years to 70 వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం అసలు అవతల వాడు మన గురించి ఏమనుకోవట్లేదు అని చెప్పి. అసలు ఎవడేం అనుకోవట్లేదు మన గురించి, వాడికి పని పట్టలేదేంటి లైఫ్లో, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, మన గురించి ఒకటి ఇది అనుకుంటాడు. అసలు ఇంపాసిబుల్. నో బడీ ఈస్ థింకింగ్ అబౌట్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్. అది 70 ఏళ్ళకి వచ్చాక రియలైజ్ అవుతామట. ఇంత చెప్పి నేను ఇంకా రియలైజ్ తెలుసు, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా, ఎవడు పట్టించుకోవట్లే కదా. అలా కొంతమంది పట్టించుకోకుండా బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళు అలా బతకాలనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది గురించి చెప్తాను. మా డీలో పండు అని ఒక అబ్బాయి ఉంటాడు, పండు మాస్టర్ అని.
నేను ఆన్ స్టేజ్ ఎన్నిసార్లు నన్ను ఇంకా విసిగొచ్చి నాకు తెలిసి టెలికాస్ట్ కూడా ఎడిటింగ్లో తీసేస్తున్నట్టున్నారు. అరే ఒక్కరోజు దేవుడు వచ్చి ఇలా బతుకురా అంటే నేను వీడిలా బతకాలనుకుంటా అంట. వాడికి భయం ఉండదు, జడ్జిమెంట్ ఫియర్ ఉండదు, అవతల ఏమనుకుంటారని జడ్జిమెంట్ ఫియర్ అస్సలు ఉండదు. దిల్దార్ ఉంటాడు, వాడికి నచ్చినట్టు ఉంటాడు. అలానే ఏమి దిల్దార్ ఉండమన్నాను కదా చెప్పి ఇది ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తా, వెళ్ళి తాగేసి ఎవరినంటే వాళ్ళని పట్టి కౌగిలించేసుకుంటా అంటే అది కాదు. నాకు అది నచ్చినట్టు నేను ఉంటా భయ్. నేను ఇలా కూర్చోవాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నా, అన్న ఇలా మాడాలనుకుంటున్నా అంటే వాడు ఆలోచించకుండా అలా ఉండగలుగుతాడు ఒక మనిషి. అలా ఉండగలగటం ఒక అదృష్టం అని నేను ఫీల్ అవుతుంటా. సో ఇది ఎందుకు చెప్పాను అసలు? అథెంటిసిటీ గురించి మాట్లాడుతూ ఇది చెప్పడం జరిగింది. కరెక్టే కదా? సో ఇప్పుడు మనం పండు గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగా సక్సెస్ఫుల్ పీపుల్ తోటి ఒక ఫిజికల్ ఎఫినిటీలో ఉండడం చాలా ప్రివిలేజ్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే లైక్ ఐ కాన్స్టెంట్లీ ఐ లవ్ మీటింగ్ ఆంటర్ప్రెనర్స్తో కూడా. ఇట్ నెవర్ స్టాప్స్ విత్ ద పాడ్కాస్ట్. ఐ లవ్ మీటింగ్ దెమ్ ఫర్ అ కాఫీ. ఆ ఎనర్జీ డ్రాప్స్ ఆఫ్ అంటారా? 100%. ఎందుకంటే ఐ థింక్ ఇది చిన్నప్పటి నుంచి మై మామ్ యూస్ టు టెల్ మీ, ఐ రెడ్ ఇట్ ఇన్ అ లాట్ ఆఫ్ బుక్స్ దట్ యువర్ ఐక్యూ, ఈక్యూ, నెట్వర్క్, యువర్ నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్క్ అని అంటారు కదా. దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. వాళ్ళ ఐడియాలజీస్ కానీ, ఎందుకంటే సింపుల్గా అరే మా రెవెన్యూ 200 crores అంటారు వాళ్ళు, నేను ఏం పిక్నాను లైఫ్లో అన్నా కదా, కాన్స్టెంట్ రిమైండర్ అది. సో ఐ ఫీల్ లైక్ యూ షుడ్ బీ సరౌండెడ్ బై సక్సెస్ఫుల్ పీపుల్. అగ్రీడ్. And 100% your circle decides a lot of other things. The way you think, everything, the way you carry yourself, where are you putting your eggs in, which basket are you putting all your eggs in, ఇవన్నీ ఇండస్ట్రీలో అయితే చాలా చాలా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఫినిష్ చేయండి చెప్తాను. ఇది ఇన్ఫ్లుయెన్స్ విషయంలో కూడా ఇప్పుడు అదర్ సైడ్ ఆలోచిస్తే ఏదో ఐడియా వచ్చింది నాకు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా సర్కిల్లోని ఇప్పుడు ఐఎమ్ 31, మనం అథెంటిక్ అవుతూ వెళ్తున్నాం కదా, ఎవడు కూడా నా సర్కిల్లో ఇప్పుడు నేను ఏదైనా ఐడియా అనుకుంటే అనుష నువ్వు చెయ్యలేవు అని అనేవాడు ఎవడు లేడు నా సర్కిల్లో ఇప్పుడు. అవునా? అంతేనా? నువ్వు నిజంగా నమ్మితే నువ్వు చెయ్యు, నువ్వు ఓడిపోవు అన్నట్టే చెప్తారు. అలాంటి వాళ్ళనే ఉంచుకోవాలి ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఎవడైనా మనం ఏదైనా ఐడియా, ఇప్పుడు ఇది అవసరమా, ఆడదేదో చేసాడు, అది ఫెయిల్ అయిపోయాడు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అలా నెగిటివిటీ అంటే ఒక డెల్యూజనల్ పాజిటివిటీ ఉంటది కదా, అది కూడా ఉండాలి. కొన్నిసార్లు డెల్యూజనల్ పాజిటివిటీ ఉండటం హెల్ప్ఫుల్లే, కానీ ఆ డెల్యూజనల్ పాజిటివిటీ ఏ లెవెల్ వరకు ఉండాలనే ఒక ఇంగిత జ్ఞానం అంటే మరి పెద్ద పదం అయిపోతుంది, సెన్సిబిలిటీ అది మనకు కూడా ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ లేదా ఆంపిట్ క్లిక్ అయిపోద్ది జీవితం. మామూలు కాదు. ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ అనుకుందాం. ఇప్పుడు అనుష కమ్స్ అప్ అండ్ సేస్, నందు యు నో వాట్, ఐ హ్యావ్ దిస్ స్టార్ట్అప్ ఐడియా, రే వీళ్ళు అని చెప్పి కమాన్ కుమ్మ ఏమవుతుంది, కౌశిక్ గారి దగ్గర అప్పు తీసుకో, వరుణ్ దగ్గర అప్పు తీసుకో, ప్రతీక్ దగ్గర అప్పు తీసుకో, పెడదాం అన్నా అనుకో, అది మునిగిపోయింది అనుకో, ఫస్ట్ ఇలా అప్పులు కట్టుకోవడానికి జీవితం అయిపోద్ది. అవును, మనకు తెలియాలి కూడా, ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్లో చేసే వరకు ఆ పాజిటివిటీ ఉండాలి. ఇప్పుడు ద డే ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్, నేను ఇంట్లో చెప్పాను నేను సినిమా ప్రొడ్యూస్ చేసుకుంటాను, చేద్దాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇంట్లో చెప్తాం కదా, డెఫినెట్లీ ఎవ్రీబడి వేర్ పాజిటివ్. కానీ అందరికీ అంత సపోర్టివ్గా ఎందుకు వచ్చారంటే నేను ఏం చెప్పాను, నాకు నెక్స్ట్ 3-4 years ఆఫ్ కాంట్రాక్ట్, నా స్టార్ స్పోర్ట్స్ది ఇంత ఉంది, నా డీది ఇంత ఉంది, నేను సినిమా ఇంతలో తీద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏ లెవెల్లో చేసామంటే నేను కానీ నా డైరెక్టర్ కానీ మనం పెట్టిన డబ్బు పెట్టినట్టు మొత్తం పోయినా కూడా ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ కరెంట్ లైఫ్ స్టైల్ అని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు నా కరెంట్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వద్దు, నా ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్. నా ఫ్యామిలీ, నేను ఏదో నా ప్యాషన్ కోసం తీసిన సినిమా వల్ల నా ఫ్యామిలీ అక్కడ ఉండి 3 పూట్ల తినే ఫ్యామిలీని తీసుకొచ్చి కష్టపడి ఒక పూట, అది నేను చేయకూడదు. అప్పుడు పాపం చేసినట్టు అవుతాను. ఏదో అది డెల్యూజనల్గా వెళ్ళిపోవటం. వాట్ ఐ డిడ్, నాకు ఒక ఫర్ షూర్గా ఇయర్స్గా ఉండి ఇప్పుడే ఎందుకు చేశానంటే ఐ షూర్లీ హ్యాడ్ కాంట్రాక్ట్స్ ఇన్ మై హ్యాండ్, ఇది అని. ఈ కాంట్రాక్ట్స్ లేకపోయి ఉంటే నేను సినిమాని ఇలా తీసేవాడిని కాదేమో, ప్రాబ్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసేవాడినేమో, తీసి ఆ షార్ట్ ఫిల్మ్ని ఒక యూట్యూబ్లో పెట్టుకుని దాని మీద ఏమైనా రెవెన్యూ వస్తుందని అందులో ఆ కొంతలో చేసేవాడినేమో, చేయడం కన్ఫర్మ్. లేదు సెల్ ఫోన్తోనే తీసేవాడినేమో, సెల్ ఫోన్తో తీసి నా డెమోలాగా కట్ చేసుకుని నలుగురు అప్పుడు ప్రొడ్యూసర్స్ని పిచ్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఇలా రకరకాల ఏదో ఒక రకంగా వెళ్ళి చేసేవాడిని. కానీ ఇప్పుడు సినిమా తీయటం అనేసరికి నన్ను మొన్న ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ కూడా అడిగారు, మీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి తీసారా అని అడిగారు. లేదు సార్, డబ్బంతా పెట్టి తీయలేదు,
నా దగ్గర ఎంత డబ్బు ఉందో అంతలోంచి కొంత డబ్బు తీసి ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోయినా నాకేం ఎఫెక్ట్ కాకుండా నేను యూట్యూబ్లో అయినా ఈ సినిమా వేసుకొని నేను తీసిన సినిమాని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేంత వర్క్లోనే తీసా. నౌ దట్ ఈస్ టేకింగ్ రిస్క్ బట్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి నేను ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే బికాజ్ మై చెల్లి అండ్ ఆల్ దే ఫాల్ అండర్ జెన్జీ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఇలా ఈ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్పిరేషనల్ కోట్స్ చూసేసి కమాన్ లెట్స్ డూ ఇట్, ఏదైతే ఏంటి డబ్బు దయ ఉంది, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఇట్లా లైఫ్లో కావాల్సింది ఇది అని ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంటారు. అన్ని ఒక 1 year 2 yearsకో సాచురేషన్ హిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ 0 నుంచి ఎక్కడో స్టార్ట్ చేయాలి. నీ 2 years లైఫ్ అయిపోయింది, యువర్ సో స్టక్ ఇన్ యువర్ లైఫ్, ఆలోచనలు ఫెయిల్ అయ్యామనే భయంతో ఏది చేయలేకుండా ఓ రకమైనటువంటి డిప్రెషన్కి గురవుతున్నారు జనాలు. సో టు హ్యావ్ అ సర్కిల్ దట్ ఈస్ ఎంకరేజింగ్ యెట్ సెన్సిబుల్ ఇంపార్టెంట్ అనుకుంటున్నా. అమ్మో లేదంటే చెప్పానుగా ఆంపిట్లిక్కే. సో రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఐ థింక్ అగైన్ మీరు గీతా గారు ఐ థింక్ గోల్స్, కపుల్ గోల్స్ అంటారు కదా, దట్ ఈస్ డెఫినెట్లీ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్. గీతా గారు కూడా వచ్చినప్పుడు చాలా వరకు మీ గురించి మాట్లాడేవాళ్ళు. షీ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్. ఓకే, ఏమంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కోట్ల గురించి మీరు మాట్లాడితే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ కోట్లు చూసి అరే ఇవి రెడ్ ఫ్లాగ్స్, ఇవి గ్రీన్ ఫ్లాగ్స్, ఇది చాలా బాక్స్డ్ అయిపోతుంది. వే పీపుల్ ఆర్ లుకింగ్ అట్ రిలేషన్షిప్స్, దే ఆర్ నాట్ అరే మార్కెట్లోని అమ్మాయిల పర్స్పెక్టివ్ ఇలాగ ఉంది అని చెప్పి అబ్బాయిలు అలా నడుచుకోవడం, అబ్బాయిలు ఇలా ఉన్నారని చెప్పి అమ్మాయిలు ఇట్లా. అవునవును. సో ఆ పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక దీన్ని చూసి దాన్ని బట్టి దాన్ని బట్టి వాట్ ఆర్ యువర్ థాట్స్ అరౌండ్ ఇట్, లైక్ వై డూ యూ థింక్ యువర్ రిలేషన్షిప్ ఇస్ సక్సెస్ఫుల్, వాట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ యూ? వాట్ వర్క్డ్ ఫర్ అస్ ఇస్ ఎలా చెప్పాలి, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. జెన్యున్గా చెప్తున్నాను, ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. లవ్ కమ్స్, కానీ ఫస్ట్ ఒక గౌరవం ఉండాలి మనిషి మీద. గౌరవం ఉండాలంటే నిన్ను గౌరవించే లెవెల్లో నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మొన్న ఒక రోజు గీత యుఎస్లో ఏదో షో చేస్తుంది, నేను ఐ వాజ్ ఇన్ బిట్వీన్. ఎంత హెవీ వర్క్ అంటే ఒక 10 daysగా రాత్రులు నిద్ర లేకుండా పనిచేస్తున్నాం సైక్కి. పొద్దున అంటే సో కిడ్స్ ఆర్ హియర్, గీత హ్యాడ్ టు బీ ఇన్ యుఎస్ ఫర్ హర్ షోస్. సో అప్పుడు నేను ఇక్కడ అంతా పనిచేసి ఇంటికి 3 ఎప్పుడు వెళ్తే కిడ్స్ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్. నా దగ్గరే పడుకోవాలంటారు. వాడు చిన్నపిల్లవాడు 1.5 year old, వాడికి నిద్ర పట్టదు, 6-7 అవుతుంది. నేను ఇక్కడ ఆఫీస్లో రామానాయుడులో మళ్ళీ 9 వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇలా 10 days కంప్లీట్లీ అంటే వేరే జోన్. దిస్ ఈజ్ one of those very biggest moments of my life, but I still made sure I respect her career. She also has to do her shows, and అక్కడికి ఇప్పుడు కిడ్స్ తీసుకెళ్ళడానికి కుదరదు. నేను ఇక్కడున్నా ఐ కెన్ కొంచెం బ్యాలెన్స్ చేయొచ్చు. సో మీ ట్రైంగ్ టు గివ్ దట్ లిటిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ మై ఫ్యామిలీ, అదొక తెలియని రెస్పెక్ట్ నా మీద గీతాకు వస్తుంది. సడన్గా ఒకరోజు రాత్రి ఐ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ లైక్ పిల్లలు ఇలా పడుకుంటే ఐ జస్ట్ క్లిక్ ద సెల్ఫీ అని నేను పెడితే నాకు ఒక మెసేజ్ పెట్టింది. అసలు ఐ లవ్ యూ కాకుండా ఐ రెస్పెక్ట్ యూ లాగా ఒకటి ఏదో పెట్టింది. సో అలానే నాకు తన మీద గౌరవం. తను నాకు షూటింగ్స్ ఉన్నాయి, పొద్దున్నే 6 వెళ్ళిపోతుంటాం, రాత్రి ఎప్పుడో 2 వస్తాను. వచ్చినప్పుడు నా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఏదో ఉంటే, షీ టేక్స్ ఆల్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. మొత్తం స్ట్రెస్ అంతా తన మీద వేసుకొని ఇంకో రూమ్లో పడుకొని అసలు నేను షూటింగ్కి వెళ్ళేంత వరకు ఒక సౌండ్ రాకుండా రెడీ చేసి జాగ్రత్తగా వాళ్ళని స్కూల్కి పంపటం కానీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏ వర్క్స్ ఉన్నా ఏ ఉన్నా నా డైవర్షన్ ఫ్రమ్ షూట్ అవ్వకుండా షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పుట్స్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. నేను ఇంట్లో లేకపోతే నా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అక్కడికి నేనున్నా లేకపోయినా వెళ్ళి అన్నీ హెల్ప్స్ చేసి అందరితో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, ఆర్ నా ఏమన్నా వర్క్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న షూట్ నుంచి ఎటో నాకు అక్కడికి నా బట్టలు తెచ్చేయాలంటే వెంటనే కార్ ఎక్కి అక్కడ నుంచి తీసుకుని వచ్చేయటం, ఆర్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా అంటే అటు నుంచి అటు ఏదన్నా హెల్ప్ చేయటం. షీ పుట్స్ ఇన్ ఆల్ దోస్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఫర్ మీ టు పర్స్యూ మై కెరీర్ ప్రాపర్గా, డిస్టర్బ్ అవ్వకుండా.
సో ఆ తెలియకుండా నాకు తన మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ నేను కరెక్ట్గా ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను. సో ఏమొస్తుంది, ఫస్ట్ గౌరవం వస్తుంది, అరే ఏంటి ఇంత అనే గౌరవంతో తెలియకుండా ఇంకా లవ్ అనేది ఇట్ స్టార్ట్స్. సో ఐ థింక్ మ్యూచువల్ రెస్పెక్ట్ లేదనుకోండి, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఎంత చెప్పినా కూడా ఆ మనిషి క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ లేకపోతే చిన్న గొడవతో కూడా ఆ బొక్క నువ్వు ఇంతే కదా అని ఒక్క మాట వస్తుంది. మేము కొట్టుకున్నప్పటికీ నువ్వేంటే పెద్ద నువ్వే అన్న పెద్ద ఇది అనుకుంటున్నావు, నువ్వు అదనుకో అలా వెళ్ళిందనుకో తెలియకుండా మన ఇండివిజువాలిటీని క్వశ్చన్ చేస్తున్నట్టు కోపంలో వస్తే మనకు తెలియకుండా డిస్టెన్స్ వచ్చేస్తూ ఉంటుందని అనుకుంటున్నా. సో ఐ థింక్ మేము ఎంత కొట్టుకున్నా కూడా అలా ఎందుకు చేయలేదు, నేను చెప్పా కదా అలా ఉండాలి అని చెప్పి, అంటే నాకు అలా కొట్టుకుంటామేమో తప్ప తొక్కలే నువ్వేంటి ఆ పెద్ద నువ్వే చెప్తున్నావా, నువ్వు పెద్ద మహానుభావుడా, నువ్వు అది ఇది అనుకుంటున్నావా, ఇలాంటి కొట్లాటలు రావు మాకు. అలాంటి మాటలు రావు, అట్లీస్ట్ కొట్లాటలే రావంటే అది అబద్ధం అవుతుంది. అలాంటి మాటలు అసలు రానే రావు మా ఇద్దరి మధ్య. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, హౌ వీ వర్క్ టువర్డ్స్ అవర్ వర్క్. ఇప్పుడు తను నిన్న కూడా ఒకరికి చెప్తున్నా దట్ తను కీరవాణి గారికి బాహుబలికి పాడుతుంది, ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి 1000 రూపీస్కి 2000 రూపీస్కి వెళ్ళి రికార్డింగ్ పాడుతుంది, ఆర్ కోరస్ పాడాలి అని చెప్పి ఎవరైనా పిలిస్తే పొద్దున్న 9 to ఈవినింగ్ 9 కాల్ షీట్లో విత్ ఆల్ అదర్ 10 సింగర్స్ నుంచి కోరస్ పాడుతుంది. హూ డస్ దాట్? లైక్ ఒక లెవెల్ ఆఫ్ లైఫ్లో ఒక సెటిల్మెంట్ వచ్చేసి ఒక లెవెల్ ఆఫ్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత నాట్ ఎవ్రీబడి డస్ దాట్. I think there are a lot of people, but it's not common. It is very uncommon ala cheytam, and Geetha does that. So her passion towards her career, her respect towards the work, దాని వల్ల కూడా ఒక మనిషి మీద మనకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. And what stood out for me when we met and all of that, I think she is the kindest soul. అంటే కొంతమంది మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు, అవును, తనకి ఐ థింక్ షీ కాన్షియస్లీ డస్ ఇట్ టు ఎన్షూర్ దట్ షీఈస్ నాట్ బీయింగ్ పర్సీవ్డ్ అ సర్టన్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇన్నేట్గా ఉండకపోతే మనం యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా జెన్యూన్ గా ఉన్నారా అవతల మనిషి లేదా అన్నది వాడు ఎంత లో ఐక్యూ అయినా వాడికి అర్థమైపోతుంది అవతల వాడు చెప్తున్నది. షీఈస్ ద కైండెస్ట్. అండ్ ఐ థింక్ ఆమె రెఫరెన్స్ నేను మల్టిపుల్ టైమ్స్ వేరే వాళ్ళతో ఇప్పుడు గెస్ట్ తోటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఫస్ట్ ఎవరినో పంపించి తర్వాత వాళ్ళు వచ్చి మేము మాట్లాడడం మీరు వీళ్ళతోనే మాట్లాడండి అని చెప్పి గీతా మాధురి గారు ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు ఇచ్చానంట. తర్వాత దట్ మీరు హ్యాపీ అన్న సార్ మీ ఛానల్ కదా, మీరు బాగానే వచ్చిందా, మీరు సాటిస్ఫై అయ్యారా, హూ టాక్స్ లైక్ దట్. అంటే ఆమె లైక్ షీ డజంట్ టాక్ ఫ్రమ్ ద స్టేజ్ దట్ షీ ఈజ్ ఇన్, షీ డజంట్ రియలైజ్ ఇట్ ఆల్సో. ఐ థింక్ షీ ఇస్ వెరీ అకంప్లిష్డ్. షీ డజంట్ రియలైజ్ ఇట్, విచ్ ఇస్ ఐ మీన్ షీ డజంట్ రియలైజ్. తన ఇమేజ్ ని తన మీద తనే రుద్దుకోదు అస్సలు. షీ ఇస్ నాట్ ఇన్ దట్ బాక్స్ అట్ ఆల్. అంటే దట్స్ బికాజ్ షీ ఇస్ ఆల్సో లైక్, ఇన్ఫాక్ట్ నేను కూడా వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వర్క్ అండ్ జెన్యున్గా హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటాం. కానీ వీఆర్ ఆల్సో లైక్ వెరీ వెరీ గ్రౌండెడ్ వెన్ ఇట్ కమ్స్ టు అరే ఈ ఏజ్లో కొంతమంది 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నెల జీతానికి ఇంతే సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు. మనం అదైతే అదృష్టమే, ఇదైనా అదృష్టమే, ఏం పర్లేదు. మనం గీత మీరు వాట్సాప్ తన ఇమేజ్ ఇది ఉంటుంది, డీపీ చూస్తే ఒకటి ఉంటుంది, నీకు పడుకోవడానికి అండర్ 1 షట్టర్ ఉన్న, తినడానికి 3 పూటలు నీకు తిండి దొరుకుతున్నాయి, ఇవన్నీ ఉంటే యు ఆర్ ప్రివిలేజ్డ్ దెన్ అ లాట్ ఆఫ్ అదర్ 99 crore పీపుల్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. సో ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి ఎప్పుడు ఉంటూ ఉంటాం ఇద్దరం. ఇది రాలేదు, అరే మన తర్వాత వచ్చినోడు కొట్టేసాడరా, ఆ కంప్లైంట్స్ లేవు లైఫ్లో. దట్స్ ద బెస్ట్ వే టు లివ్. ఆ కంప్లైంట్స్ లేవు. లెట్స్ కీప్ వర్కింగ్, లెట్స్ కీప్ ట్రయింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్. సో అందు గురించి అని చెప్పే ఆ కంప్లైంట్స్ లేకపోవటం, ఆ కంపారిజన్ లేకపోవటం వల్ల మనం స్టారా కాదా, మన లైఫ్ స్టైల్ ఇలా ఉందా లేదా అనే క్వశ్చన్ ఏమి ఉండదు. వీఆర్ వెరీ వెరీ బేసిక్ ఇన్ ద మైండ్ సెట్. I think that her attitude also rubbed on to me after all these years of marriage, obviously. సో బయట మనల్ని గుర్తుపడతారా ఇవంతా అసలు ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. వెళ్ళినప్పుడు చూస్తే నేనే షాక్ అవుతుంటా, ఏంటి మనకి ఎంత ఉందా అని మనమే షాక్ అవుతాం. లైక్ నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు మన వరంగల్కి వెళ్తే ఒక 3,000-4,000 పీపుల్ అండ్ ఎవ్రీబడి వర్ షేరింగ్ అండ్ ఎవ్రీబడి వాంటెడ్ టు క్లిక్. ఐఎమ్ లైక్ ఏంటి అసలు ఇలా బయట ఇంత ఉండి మనం అసలు రియలైజ్ అవ్వం. అమ్మో రియలైజ్ అయితే రిస్క్, అసలు మనకు వద్దులే, వాళ్ళు లవ్ చూపించారు, లెట్స్ ఆల్ షో లవ్ బ్యాక్ అండ్ దెన్ గో బ్యాక్ హోమ్ సింపుల్ అండ్ స్టే. She spoke a lot about fame and all of that, and how it's a double-edged sword.
అంటే మనం ఫేమ్ నెత్తికి ఎక్కించుకున్న రోజు మనకి ఎండ్ అన్నట్టు షీ సెడ్ సంథింగ్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్. అది అస్సలు అది పాజిటివ్గా వాడుకోవాలంటే బాగుంటది, నెగిటివ్గా వాడుకుంటే అది ఇంకా దట్స్ ది ఎండ్ ఆఫ్ యూ టైప్లో. అండ్ ఇంకోటి రియాలిటీ కూడా తెలియాలి అనుష, లైక్ మన తల మీద ఒక బ్రాండ్, ఒక సక్సెస్ బ్రాండ్ ఇలా ఉంటే జనాలు మనల్ని మనకు ఆ వాట్ ఎవర్ దట్ క్రేజ్ ఇవన్నీ కనిపిస్తాయి. జనాలు అంటే నాట్ ద ఆడియన్స్, మన ఇండస్ట్రీ సర్కిల్లో రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ తలపై నుంచి ఈ క్రౌన్ ఒక రోజు వెళ్ళిన రోజున ద సేమ్ పర్సన్ దట్ వీరే ఒక 1 వీక్ బ్యాకో లేదంటే 1 మంత్ బ్యాకో సూపర్ స్టార్డమ్లో ఉన్న క్యాండిడేట్ని ఒక్క 1 ఫ్రైడేతోనో అట్లీస్ట్ సినిమాల్లో ఇమ్మీడియట్గా ఇంకేంటి అనే వరకు వచ్చేస్తారు మన దగ్గర ఇండస్ట్రీలో. సో ఇక్కడ ఆ రియాలిటీ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయాల్లో విల్ గెట్ దట్ ఐడియా. మీరు అన్నారు కదా గీత డబుల్ ఎడ్ స్వార్డ్స్ ఫేమ్ అని, ఆల్ దట్ కమ్స్ బికాస్ ఇక్కడ సక్సెస్ ఉన్న రోజున ఒకలాగా, లేని రోజున ఒకలాగా ట్రీట్ చేయడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరికులం ఇక్కడ. సో వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్స్, ఐ థింక్ ది బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ రిలేషన్షిప్ ఇస్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్న నా ఒపీనియన్. అంటే అంతా బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తాం ఐ థింక్ డిసైడ్స్ how healthy your relationship is. Also, yeah. So not just your relationship but in general oka relationship conflict resolution, what do you think is the best way conflict resolution ni atla manage cheyali? కాన్ఫ్లిక్ట్స్ ప్రతి విషయంలో వచ్చే ఛాన్సెస్ యూజువల్లీ ఉంటాయి. అది రిజాల్వ్ అవ్వాలి అంటే ఇద్దరు కలిపి ఒక బ్యాలెన్స్కి రావటం ఒకటి, లేదా మనకి కొంత సెన్సిబిలిటీస్ ఉండాలికి ఓకే మేబీ షీఈ్ రైట్, అన్నీ మనకే తెలుసు మనమే తోపు అనుకోకపోవటం, అదే ఒక సెల్ఫ్ రియలైజేషన్తో వచ్చేది టు యాక్సెప్ట్ మేబీ దిస్ ఇస్ రైట్ అని. ఒకటే విషయంలో కాన్ఫ్లిక్ట్ 2-3 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైమ్ సెకండ్ టైమ్ ఓకే మేబీ షీఈ్ రైట్ అని వెళ్ళినప్పుడు, అండ్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే, థర్డ్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ స్టెప్ డౌన్ అండ్ సే సి వి ట్రైడ్ ఇట్ దట్ వే, ఇట్ డింట్ హ్యాపెన్, సో స్టార్ట్ ట్రస్టింగ్ మీ, చూద్దాం ఇట్లా అనే ఒక గివ్ అండ్ టేక్ ఉంటే రెజల్యూషన్లో, ఐ థింక్ దట్స్ వెన్ ద కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అనిపిస్తుంది సేమ్ విషయంలో వస్తే. లేదా యూ షుడ్ బీ స్మార్ట్ ఎనఫ్ టు పుట్టి, నీ ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, చెప్పే విధానం కరెక్ట్ కాకపోయినా కూడా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వదు కదా. నీ భావం కరెక్ట్ అయినా భాష కరెక్ట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమంటారు, భాషదే ఉందిరా భావం ముఖ్యం అంటారు. భావం ముఖ్యమే, కానీ ఆ భావాన్ని నువ్వు ఎలా వ్యక్తపరుస్తావు భాషతోనే కదా. సో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి నీ భాష కూడా కరెక్ట్ అయి ఉండాలి. హౌ యు ఆర్ ట్రైంగ్ టు టెల్ ఇందుకు ఇలా, కాబట్టి లెట్స్ ఇది అర్థం చేసుకో ఇలా అనుకుంటున్నా అని చెప్పే విధానం ఉంటే అవతల మంచి సెన్సిబుల్ అయితే ఈజీగా రిజాల్వ్ అవుతుంది. కొద్దిగా ఈగో తగ్గించుకుని ఎందుకు వినట్లేదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా అని కాకుండా, కాదరా నేను ఏమంటున్నానంటే ఇలా 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 అని ఒక లాజికల్ వేలో దాన్ని కొంచెం అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే అది ఈగో తగ్గాలి. లేదంటే ఫస్ట్ ఏం వస్తుంది, నేను చెప్పా కదా విను, ఎందుకు నీకు అర్థం కావట్లేదా నేను చెప్తుంటే కంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, చాలా డిఫరెన్స్ ఉంది, అలా రిజాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నా. వాట్ యూ థింక్? ఐ థింక్ యూర్ రైట్. ఇంటెన్షన్స్ మ్యాటర్ అని చెప్పి ఊరంతా టాక్సిసిటీని క్రియేట్ చేసుకోవడం కంటే ఐ థింక్ ఏం చెప్తున్నాము, లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అందరూ నా భాష ఇలా ఉంటే ఏంటి, నా భావం నీకు తెలీదా అంటే నువ్వు, కానీ నీ భావాన్ని అర్థం చేసుకునే పొజిషన్లో నేను లేనుగా. ఆ టైంలో నేను హర్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నీకు నాకేదో కొట్లాట అయిపోయింది, ఫ్రెండ్స్ మన ఇద్దరం, మీకు నాకు కొట్లాట అయినప్పుడు మీరు హర్ట్ అయి ఉన్నారు, నేను హర్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేను నందు భావాలను అర్థం చేసుకుంటా పోయి నన్ను అమ్మ నా బూతులు తిట్టినా పర్లేదని కూర్చోంగా, అక్కడ తిట్టిన వెంటనే నీ అబ్బాయి ఏంద్రా నన్ను అంటున్నావు అని కొట్టాలనిపిస్తుంది. అదే రాదర్ నా భాష కరెక్ట్గా ఉందనుకోండి, ఉంటే నా భావం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు భావం కరెక్ట్ లేకపోయినా రిజాల్వ్ అవడానికి భాష కరెక్ట్గా ఉంటే చాలు, మెల్లిగా దారిలోకి తెచ్చుకోవచ్చు. మన దారిలోకి భాష కరెక్ట్ కాబట్టి ఇలా తెచ్చి మళ్ళీ నీ దారిలోకి నువ్వు తెచ్చుకోవచ్చు. అదే భాష సరిగ్గా లేకపోతే ఎప్పటికీ రిజాల్వ్ అవ్వదు కాన్ఫ్లిక్ట్. లవ్ ఇట్. ఇది పివటల్ మూమెంట్స్ అని అడిగాను కదా, నాకు ఐ థింక్ మీ కెరియర్ దీంట్లోని నాకు స్టుడ్ అవుట్ అన్న దీని ఉంటే కోవిడ్ టైంలో అనుకుంటా ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యువ్ డన్. వాట్ వాస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్? ఏంటి విరాట్ కోహ్లీయా? విరాట్ కోహ్లీ వాజ్ మై మోటివేషన్. వై అంటే చెప్తాను. వాట్ హ్యాపెండ్ వాజ్ కోవిడ్లో
మేము ఐపీఎల్ చేస్తున్నాం, ఐపీఎల్ దుబాయ్లో జరుగుతోంది. అండ్ దెన్ వీఆర్ ద బ్రాడ్కాస్ట్ టీమ్ ఆల్సో 450 మంది. వీఆర్ ఆల్ పుట్ ఇన్ అ బబుల్. ఎవ్రీబడి లైక్ ఫ్రమ్ ద క్రికెటర్స్ టు ఏమంటారు కెమెరామెన్స్ టు లైట్ మెన్ టు ఆఫీస్ క్లీనింగ్, ఎవ్రీ వన్. ఓకే, హోటల్లో ఉండేవాళ్ళం. ఎవ్రీ 2 days ఒకసారి వచ్చి ముక్కులో గుచ్చి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇవన్నీ జరిగేవి. బట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బయటికి వెళ్ళడానికి లేదు. either you are in the hotel or you are at the stadium, you're doing nothing else, you cannot go out. ఆ టైంలో ఏమైంది అంటే ఎంఎస్కే ప్రసాద్ ఉన్నారు కదా, ఎంఎస్కే ప్రసాద్ అన్నతో మాటలు బికాస్ హీస్ ట్రావెల్డ్ సో క్లోజ్లీ విత్ ఆల్ దీస్ క్రికెటర్స్. నాకు విరాట్ కోహ్లీకి నేను పెద్ద ఫ్యాన్. సో ఊరికే ఐ వాంటెడ్ టు నో లాట్ మోర్ అబౌట్ విరాట్. ఏం చేసేవారు, వాట్ టైమ్ డస్ హీ గెట్ అప్, ఇవన్నీ తెలుస్తాయి కదా వాళ్ళు. అలా రోజు మాట్లాడి విరాట్ కోహ్లీ ఏంటి అనేది చాలా క్లియర్గా ఆయన కంప్లీట్ హీజ్ లైక్ అ మెషిన్, హీజ్ లైక్ అ రోబోట్. డిసిప్లిన్ విషయంలో వీటి అన్నీ చెప్పారు. అంటే ఒక ఆయన ఉన్న 1 or 2 yearsలో సేమ్ బ్రేక్ఫాస్ట్ హౌ హీ హ్యాడ్ ఇట్ ఫర్ 700 days. సేమ్ బ్రేక్ఫాస్ట్ వితౌట్ హ్యావింగ్ ఎన్ని గ్రామ్స్ ఎంత ఇది ఇంత అంత కన్సిస్టెంట్గా బోర్ కొట్టకుండా ఒక మనిషి ఎలా ఉండగలుగుతాడు. అలారం పెట్టుకోక్కర్లే, విరాట్ కోహ్లీ అలారం కంటే ముందు లేస్తాడు. ఈ టైప్లో నన్ను పాడ్కాస్ట్లో మోటివేట్ చేసినట్టు ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతుంటే నాకు అదంతా ఒక రివర్బ్లో వినిపించేది. అదంతా మైండ్లోకి ఎక్కేసి ఐ విల్ లైక్ డూడ్ ఇఫ్ హీస్ యంగర్ టు మీ, హీస్ అచీవ్డ్ సో మచ్. అండ్ నాట్ టాలెంట్ ఒకటే కాదు, బట్ తన టాలెంట్ని తను ఏ లెవెల్లో స్టార్ట్ అయ్యాడో అందరం చూసాం. కానీ హీ కెప్ట్ గెటింగ్ బెటర్ అట్ హిస్ జాబ్ విత్ హిస్ హార్డ్ వర్క్. అండ్ లైక్ మనకి ఏదో ఉంది, దాన్ని మనం పదునుపరుచుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో. అండ్ ఆల్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫిట్నెస్ అని చెప్పారు. బికాస్ యువర్ మైండ్ గెట్స్ బెటర్ వెన్ యూఆర్ ఫిట్. అండ్ దెన్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ అవుట్ దర్స్ అ సర్టన్ డిసిప్లిన్ దట్ యూ నీడ్ టు ఫాలో. రిగరస్ డిసిప్లిన్ కావాలి, విచ్ ఇస్ నాట్ ఈజీ. ఆ రొటీన్ని ఫాలో అవటం, ఇవన్నీ ఫాలో అవటం వల్ల మైండ్ గట్టి పడుతుంది. తద్వారా ఇట్ రబ్స్ ఆఫ్ ఆన్ టు అదర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటివన్నీ విని లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ఇట్ అని తీసుకున్నాను. అండ్ దెర్ ఇస్ వన్ థింగ్, వేరే ఏ విషయాల్లో అయినా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుందో లేదో ఈజ్ అ క్వశ్చన్ మార్క్ దట్ యూ హ్యావ్ టు కీప్ వెయిటింగ్, ఈజ్ అ క్వశ్చన్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ బాడీ, దిస్ ఈజ్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వర్క్ కన్సిస్టెంట్లీ ఫర్ సో మెనీ డేస్ ఆర్ 6 months, రిజల్ట్ కనిపించి తీరుతుంది. సో యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ లైక్ అ విన్నర్ ఫస్ట్లీ ఇన్ లైఫ్. మీకు అర్థమైందా ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటారో? యూ వాంట్ బి అ సక్సెస్ఫుల్ యాక్టర్ రే, యూ వర్క్ హార్డ్, యూ విల్ వర్క్ సో హార్డ్. రిజల్ట్ వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్, వెయిట్ చేయాలి. ఇక్కడ బికాస్ వేరే ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ జిమ్ ఇంకేదైనా ఉన్నాయో ఆలోచిస్తాను. వాటికి ఎడ్యుకేషన్ కూడా నేర్చేసుకుంటాం, కానీ దాని రిజల్ట్స్ ఇంకో రూపంలో పొందాలంటే మళ్ళీ నీ దగ్గరికి స్టూడెంట్స్ రావాలో, నువ్వు ఏదో సెటప్ చేయాలో, ఇలా ఏదేదో ఉంటాయి. కానీ జిమ్ ఈజ్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ రిజల్ట్స్ అండ్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ లైక్ అ విన్నర్. వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాము అనే ఫీలింగ్ని ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. తద్వారా మన మైండ్ సెట్ చాలా మారిపోతుంది. వై ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్ అని మన పూర్వకాలంలో కూడా వ్యాయామం చేయాలి అని పొద్దున్నే చెప్పేవారు, సూర్య నమస్కారాలు చేయాలి. ఇస్ బికాజ్ సూర్య నమస్కారాలు ఈజ్ అదర్ టాపిక్ అనుకోండి, అది వదిలేండి. బట్ వ్యాయామం చేస్తే మంచిది అనేది బికాజ్ లైఫ్లో చాలా విషయాలు మారుతాయి దానివల్ల. అండ్ నాకు కూడా మారింది అలా. నేను ఆ కోవిడ్లో అవన్నీ విని 18 months పాటు కంప్లీట్ కన్సిస్టెన్సీతో డిసిప్లిన్తో ఉండేసరికి నా మైండ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. నా లైఫ్లో నాకు చాలా పేషెన్స్ వచ్చింది. నేను చిన్న చిన్న విషయాలకి ఎఫెక్ట్ అవటం మానేశాను. చాలా రకాలుగా మారిచేసింది నన్ను. అండ్ వాటన్నిటికీ సంబంధించినటువంటి రిపర్కర్షన్స్, రిపుల్ ఎఫెక్ట్ నా కెరీర్లో రావడం స్టార్ట్ అయింది. సో యా, దట్స్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ లైఫ్లో. స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది మనకి. వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఉట్టి అందమా, డ్రెస్ వేసుకుంటేనే అలా కాదు, మైండ్ అసలు ఏం షార్ప్ అయిపోతుంది, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, మజా వస్తుంది. అమేజింగ్. ఇప్పుడు మనం సైక్ సిద్ధార్థ్ గురించి మాట్లాడుకుందాం. అనౌన్స్మెంట్ వీడియోలు చేశారు. అవును, 3 ఏంటి, వాట్ ఈస్ ద మూవీ అబౌట్? హౌ ఈస్ దిస్ ద నెక్స్ట్ బెస్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్, నెక్స్ట్ రైట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్? How is this? Firstly, because it's one of those, I can definitely tell this is one of the most entertaining movies of 2025 అవుతుంది in terms of love, laughter and celebration of life. And also how ఒక క్యారెక్టర్ ఆర్క్ అంటారు కదా,
from how a zero to somebody can become a hero because of a woman in your life, or how can a small kid మేక్ అ డిఫరెన్స్ టు యువర్ లైఫ్ అనే ఒక ఆస్పెక్ట్లో చాలా చాలా వైబ్రెంట్గా చాలా పాజిటివ్గా ఉంటుంది సినిమా. అండ్ ఇట్ రిలేట్స్ టు అ లాట్ ఆఫ్ గర్ల్స్ అనమాట. యాక్చువల్గా మేము కట్ చేసిన టీజర్కి నేను చెప్తున్న దానికి కొంచెం అవేగా ఉంటుంది, కానీ కాదు, అసలు ప్రతి ఒక్కరి లైఫ్లో శ్రవ్య అనే అమ్మాయి ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది. అరే ఇలాంటి అమ్మాయి మన లైఫ్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సైక్ సిద్ధార్థ్ ఇస్ నాట్ అబౌట్ సైక్ సిద్ధార్థ్, ఇట్ ఈస్ అబౌట్ అనదర్ గర్ల్, హౌ షీ మేడ్ సైక్ అ సిద్ధార్థ్ అనేది సినిమా. నన్ను అడిగితే అలా ఉంటుంది. అండ్ వై దిస్ విల్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇస్ వన్ స్ట్రైట్ అప్ ఆన్సర్ విల్ బీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకి ఎప్పుడు కూడా రాని అంత సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, లైక్ బిగ్ ఈజ్ సంబడి హూస్ ప్రూవ్డ్. సురేష్ ప్రొడక్షన్స్లో రానా అన్న వాళ్ళు కలిపి ఒక సినిమాని పూర్తిగా అవుట్ రైట్, డిస్ట్రిబ్యూషన్ కొనుక్కోవటం వేరు, డిస్ట్రిబ్యూట్ చేయటం వేరు, ఓన్లీ పబ్లిసిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్. అలా కాకుండా ఒక సినిమాని వాళ్ళు కొనేసుకుని దే ఆర్ ఆల్సో ద ప్రొడ్యూసర్స్ లాగా. లాస్ట్ 10 yearsలో దిస్ ఇస్ దేర్ థర్డ్ ఫిలిం. ఫస్ట్ ఇస్ పెళ్లిచూపులు, అందులో నేను సెకండ్ లీడ్గా చేశాను. సెకండ్ ఈస్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, అండ్ థర్డ్ ఇస్ సైక్ సిద్ధార్థ. ఇన్ ద లాస్ట్ 10 years of Suresh Productions, this is their only third film that they've completely konukkoni. They're not just doing the promotions, not just releasing it, but they're also co-producers. So everything that we make out of this film, also Suresh sir is a co-producer of it, or Rana Anna. So that is one very straight answer to say this will be my next big thing అని నేను నమ్మడానికి. బికాస్ వాళ్ళు ఇన్నేళ్లలో ఇది మూడోదేగా నమ్మారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు డైరెక్ట్గా. ఈ నగరానికి ఏమైంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, అలా కాదు బయట ఎవడో చేసుకుంటే దాన్ని. పెళ్లి చూపులు వాజ్ ప్రొడ్యూస్డ్ బై సమ్మన్ ఎల్స్, దే బాట్ ద ఎంటైర్ ఫిల్మ్. కేర్ ఆఫ్ కంచర్పాలెం వాజ్ ప్రొడ్యూస్డ్ బై సమ్మన్ ఎల్స్, దే బాట్ ది ఎంటైర్ ఫిల్మ్. సైక్ సిద్ధార్థ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై మీ, దే బాట్ ది ఎంటైర్ ఫిల్మ్. అలా. సో దట్ ఈస్ వన్ క్లిక్ బైట్ అనుకోండి దీన్ని, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్. USP that this film you can come trust, and because all these guys trusted it. And second thing, నేను టేకింగ్ నోట్స్ ఫ్రమ్ అడివిశేష్ గారు, టేకింగ్ నోట్స్ ఫ్రమ్ అనురాగ్ కశ్యప్ గారు డైరెక్టర్. మేము ఏం చేసామంటే ఫోకస్ గ్రూప్ షోస్ వేయడం స్టార్ట్ చేసాం. దట్ ఈస్ సినిమా తీసేసి ఎడిట్ మా లెవెల్లో ఒక ఎడిట్ చేసి యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్లు అన్నీ పెట్టుకొని ఒక 60% తయారైన సినిమా. ఇట్ ఫీల్స్ లైక్ యూఆర్ వాచింగ్ అ ఫిలిం, కాకపోతే డబ్బింగ్ అవి కొంచెం సౌండ్ బయట సౌండ్ అన్నీ ఉంటుంది, బట్ స్టిల్ యూ విల్ గెట్ ది ఎమోషన్ ఆఫ్ ఇట్. వీ ట్రై టెస్టింగ్ దిస్ ఫిలిం విత్ 150 డిఫరెంట్ ఆడియన్స్, 5 10 మంది బయట వాళ్ళని, కొంతమంది రివ్యూ రైటర్స్ని, వాళ్ళందరికీ సినిమా నేను నా ఎడిటింగ్లో ఉన్నప్పుడు చూపించడం స్టార్ట్ చేశాను. దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ అడివిశేష్ గారు. ఆయన ఇంతమందికి చూపించారు, బట్ ఆయన సెట్ ఆఫ్ నమ్మిన వాళ్ళకి చూపిస్తారు. బట్ ఐ టుక్ దట్ ఇన్స్పిరేషన్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ షోయింగ్ టు పీపుల్ అండ్ దెన్ స్టార్టెడ్ టేకింగ్ నోట్స్ ఫ్రమ్ దెమ్. అదే ఇందాక మీకు చెప్పాక 10 మందిలో 6 కనుక ఖచ్చితంగా ఒక పాయింట్ని మెన్షన్ చేస్తున్నారంటే మీ అండ్ మై డైరెక్టర్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, రీడూయింగ్ ఇట్ ఆర్ రీఎడిటింగ్ ఇట్. రీషూట్ చేయాల్సిన అవసరం రాలేదు బికాస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్. బట్ ఇది అనవసరం, ఆల్రెడీ మాకు ఇక్కడ అర్థమవుతుందిగా, మళ్ళీ ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అని క్వశ్చన్ ఒక 6 అడిగిన వెంటనే అవును ఎందుకు చెప్తున్నావు చెప్పనక్కర్లేదు, సో మనం అనుకుంటున్నాం చెప్పాలి అని ఆడియన్స్కి అర్థమైపోతుంది, తీసేద్దాం. అలా ఓ 2 hours 47 minutes కట్ని అందరితో ట్రై అండ్ టెస్ట్ చేసి దాన్ని 2 hours 5 secondsకి తీసుకొచ్చాను సినిమాని. తీసుకొచ్చిన తర్వాత మన బేబీ సాయి రాజేష్ గారికి, హీఈస్ లైక్ అ మెంటార్, హీ కీప్స్ గైడింగ్ మీ, వీ మ్యూచువల్లీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ వర్క్. ఆయనకి ఫస్ట్ చూపించి, భయ్యా మీరు చెప్పండి నేను ఇన్ని డబ్బులు పెట్టా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటారా, ఆర్ ఈ సినిమా వర్త్ స్పెండింగ్ మోర్ మనీ అండ్ గెట్ మై పోస్ట్ ప్రొడక్షన్ డన్. ఓపెన్గా అడిగా, నందు వద్దను అని అంటే ఆలోచించేవాడిని ఖచ్చితంగా. దెన్ దట్ డే ఇస్ లైక్ నెక్స్ట్ సినిమా చూశారు పిలిచి, మొత్తం సినిమా చూసి ఇంట్లోనే ల్యాప్టాప్లో చూసి అదిరిపోయింది, చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది, గో ఫర్ ఇట్. చాలా మంచి పోస్ట్ ప్రొడక్షన్ చేయించినందు, హై క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే దట్స్ వెన్ అగైన్ మళ్ళీ డబ్బులు తీసి మంచి క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి దెన్ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ చూశారు. నేను యాక్చువల్గా అనుదీప్ ఫస్ట్ సినిమా ఉంది పిట్టగూడ, నేను అనుదీప్ గారు మేమిద్దరం కలిసి ఆ కథని నేను హీరోగా పిచ్ చేయడానికి తిరిగే వాళ్ళం ప్రొడ్యూసర్స్ దగ్గరికి, అండ్ దట్ డెంట్ హ్యాపెన్. సో మా ఇద్దరికి ఒక చిన్న ఫ్రెండ్షిప్, ఆ పాత ఫ్రెండ్షిప్ ఉంది. దెన్ అనుదీప్ ఒకరోజు అడిగి ఇలా చేశాను అంటే వచ్చేసాను బేటా ఇంటికి వచ్చేసాను చూపించండి అంటే, హీ సా ద ఫిల్మ్ వాళ్ళ ఇంట్లో, హీ లవ్డ్ ఇట్.
హీ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ మా డైరెక్టర్ని తీసుకెళ్ళి ఒక పెద్ద బ్యానర్లో అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. ఇంక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే, అవ్వలేదుగా, అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. అంత నచ్చింది తనకి. సో ఇలా ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్స్కి చూపించి వాళ్ళందరి అప్రూవల్స్ కూడా తీసుకుని ఆడియన్స్ బిట్స్ కాలేజ్లో నా ఎడిటర్ ప్రతీక్ నూతి హీస్ ఫ్రమ్ బిట్స్ స్టూడెంట్, వాడు ఈజ్ 24-year-old. మా సినిమా జరిగేప్పుడే పాస్అవుట్ అయ్యి బయటకు వచ్చాడు. అక్కడ మీ కాలేజ్ స్టూడెంటే తీసాడని చెప్పి అక్కడ 100 మందికి షో వేసాం. వాళ్ళందరికీ తెగ నచ్చింది, బల్లలు గుద్దుకుంటున్నారు అక్కడ. ఇంత వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత అందరికి నచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ షోయింగ్. ఒకళ్ళిద్దరికి చూపించాం. సురేష్ సార్ వాజ్ ద థర్డ్ పర్సన్ టు వాచ్ ద ఫిలిం. సురేష్ బాబు గారు ర్యాండమ్గా ఒకరోజు రాత్రి సినిమా చూశారు. ఐ వాజ్ నాట్ ఈవెన్ దేర్. రాజమండ్రిలో ఉన్న స్పిరిట్ మీడియాలో ఉన్న పిల్లలు తేజ అని ఉండేవాడు. తేజ వెళ్తూ సురేష్ సార్ అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా నందు సినిమా చేశాడు సార్ అంటే, అవునా మీరు చూస్తుంటే నాకు చూపించేసి సరదాగా ఇంటికి తీసుకొచ్చి చూపించిందంటే మా హార్డ్ డిస్క్లో పంపిస్తే ఆ రోజు రాత్రి ఆయన చూసి నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను సురేష్ బాబుని, వేర్ ఆర్ యూ మా, ఐ వాంట్ టు మీట్ యూ టుమారో ఇన్ ద మార్నింగ్ అన్నాడు. నేను వాట్ అనుకుని ఇంకా రాజమండ్రి ఏం చెప్పలేదు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చాను. అంతే, రాత్రి సినిమా చూసారు, పొద్దున్న సైన్ చేసి హీ బాట్ ద ఫిలిం. కె రాఘవేంద్రరావు గారికి చూపించారు సురేష్ సార్ తీసుకెళ్ళి. అసలు వీళ్ళ పిల్లలు ఇలా చేశారండి, క్రేజీ సినిమా తీశారు, బట్ స్ట్రక్చరల్లీ ఈజ్ ఇట్ కరెక్ట్ సార్ అని చెప్పి అడిగారు. రాఘవేంద్రరావు గారికి నచ్చింది సినిమా చాలా, లైక్ చాలా మంచి ఎమోషన్ చెప్పారు, బాగుంది అని. సో ఇవన్నీ ఇలా లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఆడియన్సెస్ టు బిలీవ్ దట్ సైక్ సిద్ధార్థ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి విల్ లవ్ అనుకుంటున్నా. ప్రయత్నం చేసాం, 100% ఎఫర్ట్ అయితే పెట్టాం సిన్సియర్గా. ఇంకా ఆ రోజు ఇంతమందికి నచ్చింది కాబట్టి అంటే అన్ని సెక్టర్స్ ఆఫ్ ఆడియన్స్ని ట్రై చేశాం కదా అనుష. సో ఖచ్చితంగా మినిమంగా అయితే కన్ఫర్మ్గా ఒక 80%, 90% ఆఫ్ దెమ్ will easily relate. The probability is really high. The probability is above 70-80%. That I can assure. Amazing. Wish you all the best. Thank you. And inkoti, I think if this can be put, మనం ఈగో లేకుండా అవతల వాడికి సినిమా చూపించి బయట వాళ్ళకి ఫ్రమ్ ఆటోలో వచ్చామనుకోండి ఎడిట్కి, ఆటో నన్ను పిలిచి రిక్వెస్ట్ చేసి అన్న 2 hours సినిమా చూడని అడగాలి. అనానిమస్ షీట్లో 10 మందికి చూపిస్తుంటే ఇప్పుడు మీ టీం అందరికి చూపిస్తాను, మీరు అందరూ ఎవరు రాశారో తెలియదు, బట్ మీ రివ్యూస్ అన్నీ తీసుకుని వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఒకవేళ మీ పేరు రాశారు అనుకోండి, ఫీల్ అవుతాడేమో నందు ఎందుకు లేని, బెటర్ రాయొచ్చు కదా. అలా కాకుండా అనానిమస్గా షీట్లు ఇచ్చేసేవాళ్ళం, క్వశ్చనేర్ రాసి. మీకు ఇష్టం జాతరత్నాలకి అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు, అర్జున్ రెడ్డికి ఎంత ఇస్తారు, పెళ్లి చూపులకి ఎంత ఇస్తారు, వాట్ ఈస్ ద అదర్ ఫిలిం దట్ ఈ నగరానికి ఏమైంది, అలా మన జానరాకి దగ్గరలో కొంచెం ఉన్న రాసి సైక్ సిద్ధార్థకి ఎంత ఇస్తారు, అలా అనానిమస్గా తీసుకుని వి డిడ్ వన్ ఎక్సర్సైజ్. మంచి కార్పొరేట్ స్టైల్లో స్ట్రక్చర్ చేశారు అయితే ఎవ్రీథింగ్. చేసాం కరెక్ట్. అలా చేస్తే బెటర్ ఏమో అందరికి. ఎవ్రీ టైం వర్కౌట్ అవుతుందని కాదు, బట్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఇట్. ఎలాగైనా రిలీజ్ చేస్తాం, వెయిట్ చేస్తాం. రాదర్ ముందే ట్రై చేస్తే ఈగోలు పక్కకు పెట్టుకుని యూ నెవర్ నో, ఇట్ కెన్ ఆల్వేస్ మేక్ ఎ బెటర్ ప్రోడక్ట్. అలానే బెటర్ ప్రోడక్ట్ అయి సురేష్ సార్ వరకు వచ్చి వీళ్ళు కొన్నారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఐఎమ్ ప్రాఫిటబుల్. సురేష్ సార్ వాళ్ళు they've given me good profits and they bought it. They've done a very great OTT deal. They've done a very great music deal. So they're also happy already. And whatever happens in theaters and the audience blessings, it will be bigger. Amazing. ఇప్పుడు మీరు సొంతంగా సినిమా ప్రొడక్షన్ అది స్టార్ట్ చేశారంటే సాలిడ్గా మీ టీంని నమ్ముకొని, అరే వీళ్ళు మనతో పాటు మన వైబ్లోని ఉంటారు, వీళ్ళు మన విజన్కి అలైన్ అయిపోతారు అని అనుకొని మీరు టీమ్ని ఆన్బోర్డ్ చేసుకొని ఉంటారు విత్ వరుణ్. సో మీ టీంని ఇంట్రడ్యూస్ చేద్దాం, సరదాగా ఇంట్రడ్యూస్ చేద్దాం. మా సైక్ స్టైల్లోనే ఇంట్రడ్యూస్ చేద్దాం. Let's go. 1 2 3. So yes, this is my team, Psych Siddartha team. హలో. ఏంట్రా ఫేస్లో అలా పెట్టారు? హలో చెప్పండి రా. అందరికి నమస్కారం చెప్పండి. నమస్కారం అందరికి. ప్రవర అంటే ఏంటి? మోక్షేచ చెప్పు, నువ్వు చెప్తా. సో ఇతను వరుణ్ రెడ్డి మా డైరెక్టర్, తను ప్రతీక్ మా ఎడిటర్, తిను ప్రకాష్ నా డిఓపి, తిను సాహు అని ఇంట్రడ్యూస్ చేయాలా, సింహానే తిను బ్యాట్మెన్ నా సినిమాలో ఫ్రెండ్ రోల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్. తను రోహిత్, అన్ని కలిపి రోహిత్ నా బ్యాక్ బోన్. తను కౌశిక్, రోహిత్కి హెల్ప్ చేసినటువంటి బ్యాక్ బోన్ ఉంటుంది అలా అనౌన్స్మెంట్ లాగా. సో
వరుణ్ రెడ్డి డైరెక్షన్ చేస్తాడు, ప్రతీక్ నూతి ఎడిటింగ్ చేస్తాడు, తను సినిమాటోగ్రఫీ చేస్తాడు, తను యాక్టింగ్ చేస్తాడు, రోహిత్ అన్నీ చేస్తాడు, ప్రతిదీ చేస్తాడు అనమాట. అందరినీ బ్యాలెన్స్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు కూడా ప్రస్తుతం తనే పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళది ఇన్వాయిస్లు రేస్ చేసి తీసుకుంటున్నాడు. 1 week ఎప్పుడు he's spending 1 week ahead and taking the money from Spirit Media. Thank you Spirit Media for giving us this opportunity. ఓకే, కమాన్ ఏదో ఒకటి చెప్పరా. ఏం చెప్పకు, నేను ఏమైనా చెప్పినా నన్ను ఎడిట్లో తీసేస్తాను. అది ఎడిటర్. నువ్వు చెప్పు, నువ్వు ఏమన్నా చెప్పినా నేను ఫ్రేమ్లో లేకుండా చేస్తారు. అదే చేస్తారు. చెప్పు అదే. ఏమైనా చేసినా ఫ్రేమ్లో లేకుండా చేస్తారు. ఓకే, బడ్జెట్లో లైట్లు మాత్రం ఏమి ఉండదు. వచ్చిండయ్యా సెంథిల్ కుమార్. సైక్ సిద్ధార్థలో సైక్ క్వశ్చన్ పెంచడానికి మేము ఇద్దరం వర్క్ చేస్తుంటాం. సో సైక్ అనేది మా ఇద్దరు క్యారెక్టర్ నుంచి వస్తుంది. దట్స్ వాట్ యూ గోయింగ్ టు వాచ్ ఆన్ December 12th. ఎస్ సార్. రోహిత్ బాబు. ఐ యామ్ రోహిత్. సో చూసారు కదా అందరూ, ఐమ్ ద లైన్ ప్రొడ్యూసర్. సో సైక్ ఎడిటర్, సైక్ డైరెక్టర్, సైక్ యాక్టర్స్ అందరినీ కొంచెం కంట్రోల్లో పెడుతుంటాను. అందరినీ కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను. మరీ సైక్ ఎక్కువై మిగతా వాళ్ళకి అంటుకోకుండా మా టీం వరకే సైక్ ఉంచడానికి నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. అది తన జాబ్. కౌశిక్ ఏం చేస్తుంటాడు? ఐఎమ్ గెట్టింగ్ ట్రైన్ బై నేను వర్ణన్న నన్ను రోజు ఆఫీస్కి వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అంతే ఇంచుమించు. ఫైల్స్ కాపింగ్ యాక్చువల్లీ ఆడాడవాడు ఉన్నాయి అన్ని ఎత్తుక్కొని వచ్చి కాపీ చేస్తున్నాను. అది 3 minutes ట్రైలర్కి ఒక 300 GB ఫైల్స్. ఇట్స్ వెరీ ఎపిక్ మూవీ. మీరందరూ సైక్ ఎక్కి చూడాలి, మీరు కూడా సైక్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా తర్వాత నాకు కూడా కొంచెం ఫ్యూచర్ వస్తుంది అనుకుంటున్నా, తెలియదు యాక్చువల్లీ సినిమాలో టైటిల్ కార్డ్ వేయాలో మాకే తెలియదు. ఇంకా సినిమాలో ఇతను వరుణ్ రెడ్డి. హాయ్, సైక్ సిద్ధార్థ మూవీ డైరెక్ట్ చేసిన నేను. I love my team. Let me first up say everybody's probably Tollywood's top 3 in every way. Like Nandu's probably Tollywood's top 3 producers for new directors. Acting గురించి చెప్పను. I'm sure audience will say that after this film. నేను ఇంకా యాక్టింగ్ గురించి చెప్పనంటే కాదు వీడు అని వెంటనే నా మీద కాకి సౌండ్ వేస్తాను. అది ఆడియన్స్ ఎలాగో చెప్తుంది. I think Pratik is already industry is one of the best trailer editors. And I'm very fortunate that he's debuting with this film. Yes. Na career మొత్తం తనే editor గా ఉంటాడు. Please take care of your health. Okay. Prakash comes from a very spontaneous background. He shoots events also besides films. So that's why I could vibe a lot with him because spontaneous ఉంటుంది షూట్. సో తను ఒక పెళ్ళికి ఒక ఈవెంట్కి వెళ్ళి టేక్ 2 మళ్ళీసారి తాళిగట్టు అనలేం కాబట్టి he knows how to capture the moment. కంప్లైంట్ చేయకుండా అండ్ ఈ గోస్ ఫర్ ఇట్. ఓకే, ఇండస్ట్రీస్ బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుట్ రైట్. డోంట్ యూ థింక్ సో నందు? అబ్సల్యూట్లీ. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ అండి. వీళ్ళు నన్ను ఈపీ అని పెద్ద ఎర్రిపప్పని చేశారు. సో యా, I want to tell you, Yeah, actually, anyone who succeeds has at least 2 core skills. So those are his two core skills. కాదు, ఇందాక పాడ్కాస్ట్ స్టార్టింగ్లో అనుష చెప్పారు కదా దట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ 2 things అని. సో నేను ప్రొడ్యూసింగ్తో పాటు యాక్టింగ్ చేస్తున్నా, వాడు ఎడిటింగ్తో పాటు మన దాంట్లో ఇంకేం చేస్తుంటారు, డ్రైవింగ్, మ్యూజిక్ అవి చేస్తుంటాడు. ప్రకాష్ ఒక్కడే కొంచెం ప్రివిలేజ్డ్, ఓన్లీ సినిమాటోగ్రఫీ చేసేటాడు. సో మా టీం అందరి గురించి చెప్పడానికి బేసికలీ రోహిత్ ఇస్ అ రైటర్ టూ. కాకపోతే ఇంకా తప్పక ఇప్పుడు ఈజ్ హెల్పింగ్ అస్. సో నెక్స్ట్ ఫిల్మ్స్ వి కొలాబరేటింగ్ విత్ హిమ్ ఆన్ రైటింగ్ లెవెల్ కూడా. బట్ అక్కడ కూడా ఈపీగా చేయించుకుంటాం బికాస్ ఈజ్ సో స్కిల్డ్ నౌ. ఒక ఫోన్ కాల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అవర్ టీమ్, దిస్ ఇస్ అవర్ ఇండీ టీమ్. కానీ ఓకే, కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, మీ అందరికీ 2 ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమా హిట్ అయితే ఇంకా ఇన్స్పైరింగ్ ఉంటుంది. బట్ బికాస్ వీ ఆల్ మేడ్ ఇట్ అట్లీస్ట్ కాదు టిల్ సురేష్ ప్రొడక్షన్స్, టిల్ రానా అన్న, దట్ మేము మా దగ్గర ఉన్న కొంత డబ్బులతో తీసిన సినిమా. అందరు నోబడీ ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ అండర్ డాగ్స్ లాగే ఉన్నాం. కానీ వీ కుడ్ మేక్ ఇట్ టిల్ రానా అన్న అంటే ఇట్స్ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ అవర్ వర్క్. వీ స్టేడ్ వెరీ వెరీ ఆథెంటిక్ టు అవర్ వాయిస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్.
మేము ఒక సినిమాని ఎలా తీద్దాం, ఎలా చెప్పాలనుకుంటున్నాం, దానికి చాలా చాలా జెన్యున్గా స్టిక్ ఆన్ అయి ఉంటాము. ఈ టెంప్లెట్ గురించి చాలామంది చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి అని, బట్ వీ నెవర్ గాట్ ఇన్ఫ్లుయెన్స్. చాలా ఆనెస్ట్గా వీ స్టే ట్రూ టు అవర్ కాంటెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ వాయిస్. సో మీరు కూడా అలా ఉండండి. నో, ఎవ్రీబడి ఈజ్ హియర్ టు సపోర్ట్. అండ్ కదిపి బయటికి వచ్చి పని చేస్తే పనులు అవుతాయి. మనం ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ వీడికి చేశాడు కదా, మనం ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ అరే సందీప్ రెడ్డి వంగాని తలదన్నే సినిమాని అనుకుంటూ, వీడు అసలు సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్నంత టాలెంట్ ఉందో తెలియదు, కానీ ఆయన యాటిట్యూడ్ మాత్రం ఉంటుంది అందరితో. ఇట్లా మాట్లాడుతుంటారు. అట్లా అవ్వదు. దిగి మనం పని చేస్తే మనం అందరిలో కూడా సందీప్ రెడ్డి వంగాలు, తరుణ్ భాస్కర్లు వీళ్ళందరూ ఉంటారు. సో ప్లీజ్ కమ్ అవుట్, మూవ్ యువర్ యాసెస్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్. ఇందాక అనుష గారు చెప్పారు కదా యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు చెప్పారు అని, దట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని. కీప్ మేకింగ్ యువర్ స్టఫ్. అది థియేటర్కి రాకపోయినా సెల్ ఫోన్లో అయినా ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీస్ చేయండి, అవుతుంది. డబ్బులు లేకపోతే సినిమా ఎలా తీయాలో ఇప్పుడు నేను వరుణ్ ఒక పాట పాడి చెప్తాం మేమందరం కలిసి. రెడీ? సినిమా తీసినాం. రెడీ, లెట్స్ గో. 1 2 3 గో. సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం, జేబులోన డబ్బు లేదు, స్టార్కేమో దిక్కు లేదు, పెద్ద పెద్ద సెట్ లేదు, ఇండస్ట్రీలో అవ్వలేదు, సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం. ఈడు యాక్ట్ చేసిండు, మళ్ళా లైట్ పట్టిండు, స్మార్ట్ బాయ్ లక్కున్నోడు స్పాట్ బాయ్ అయ్యిండు, సిగరెట్లు తెమ్మంటే బీడీలు తెచ్చిండు, ఫారెన్ తెమ్మంటే లోకల్ తెచ్చిండు, షార్ట్ కోసం క్రేన్ తెమ్మంటే ఒక్క పొడి తెచ్చి ఇదే క్రేన్ అన్నాడు. సో ఫైనల్లీ ఏం చేసినాం, ఇదంతా పక్కన పెట్టి సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం. ఆల్సో ఫైనల్ స్టాన్జా, హిట్ కొడుతున్నాం, మేం హిట్ కొడుతున్నాం. 12 December guys, one of the best movies in the last 5 years. ఇది నేను అన్నమాట కాదు, సెవరల్ బిగీస్ ఇన్ ద ఇండస్ట్రీ అన్నారు. I want you to come and tell me if you think so. I think so. I'm sorry, sometimes it is what it is. And thank you Int Money for doing this for us. We love you as a team. Thank you so much. Thank you.